నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. సార్ ప్రస్తుతం రాజకీయాలు కూడా మొత్తం ఆవు చుట్టే తిరుగుతున్నాయి సార్. ఒక్క హిందూ అన్న రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ధర్నాలు చేశారా, రాస్తారోకాలు చేశారా, పోనీ ఎవరన్నా కనీసం కామెంట్లు పెట్టారా? ఎందుకు పెట్టలే? గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యము, ప్రజల యొక్క నిర్లిప్తత. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ కానీ అంతకుముందు కూడా ఇప్పుడు ఆవు నెయ్యి కల్తీ అని, ఆవు పాలు కల్తీ అని, కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. ఆవు నెయ్యి అంటున్నారు కదా. అసలు బేసికల్గా అసలు ఇప్పుడు వీళ్ళు సప్లై చేసే నెయ్యి కూడా పనికిరాదండి. ఇది కూడా పనికిరాదు. అంటే ఇప్పుడు టీటీడీ నెయ్యి కూడా పనికిరాదు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు సప్లయర్స్ అంటున్నారు కదా, అది కూడా ఫేకే. అంటే ల్యాబ్ రిపోర్ట్లు ఉంటాయి కదా సార్, కూడా రాంగ్ అండి. అంటే మీరు నెయ్యి అని ఇప్పుడు ఈ రోజు వాడే నెయ్యి కూడా అది క్లారిఫైడ్ బట్టర్ అంటారు దాన్ని. నెయ్యి అనద్దు. నెయ్యి అంటే గీ. కంపున్నటువంటి ఆవు బయట ప్రపంచానికి తెలియదు. ప్రతిసారి కూడా ఆవు అనే దగ్గరికి వచ్చేలో అదొక సెన్సిటివ్ మ్యాటర్గా అవుతా ఉంది సార్. ఎందుకు సార్? 7 లక్షల ఆవులు కనుక ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉంటే అప్పుడు మీరు ఈ ఫ్యాక్టరీ పెట్టాలా, లేకుంటే దుకాణం బంద్ చేయాలా. ఏది టీటీడీ బంద్ చేయాలి, లేకుంటే లడ్డు బంద్ చేయాలి. ఒక లడ్డూలను కనుక మీరు అపవిత్రంగా కనుక సప్లై చేస్తే ఈ పాపం ఎవరిది? అంటే ప్రస్తుతం నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా ముందు తీసుకెళ్ళారు. అంటే ప్రజలను ఎంతవరకు మోసం చేస్తున్నారు ఇక్కడ? సో ఇప్పుడున్న గవర్నమెంట్ మోసం చేస్తుంది, పాత గవర్నమెంట్ మోసం చేస్తుంది, అంతకుముందు గవర్నమెంట్ మోసం చేస్తూనే ఉంది. మోసం చేయడం ప్రభుత్వాల యొక్క లక్ష్యం. రాజకీయంగా వాడుకుంటుంది. కానీ పాత ప్రభుత్వము కూడా మోసం చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఆప్షన్ లేక మోసం చేస్తుంది అనే భావనతో వాళ్ళ రోడ్డు మీకు రావట్లా. ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను, నేను తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను. ఇప్పుడు ఒక ఆవు అంటే ఓన్లీ ఒక హిందూస్కి, అది ఆవు అంటే ఒక సనాతన ధర్మం పాటించాలి. ఒక్క స్వామీజీ, ఒక్క ప్రైవేట్ వ్యక్తి దగ్గర 2 లక్షల ఆవులు ఉన్నాయి అనే అడుక్కొని, సో ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే ఇవి ఆగుతాయి. ఇవి చాలా ఎక్స్ట్రీమ్. ప్రతి ఒక్కరు కూడా గోవు మీద పడటం, దాని చుట్టూ రాజకీయాలు నడపడం. గవర్నమెంట్ చర్య తీసుకోకుండా ఏమి చేయలేము. ఒక ప్రైవేట్ వ్యక్తి 2 లక్షల ఆవులు సాకగలిగినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తనకు కావాల్సినటువంటి నెయ్యిని అవుట్ సోర్స్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ఇంపార్టెంట్. గోవుకు రక్షణ లేకపోతే మొత్తం యావత్ ప్రపంచం, ఇంకా చెప్పాలంటే హ్యూమన్ సొసైటీ లేదా మానవ సమాజం అంతరించిపోతుందండి. అసలు ఆవు మూత్రం తాగొచ్చా? క్షీరసాగర మదనంలో మొట్టమొదటి జీవి ఏదైనా ఉంది అంటే ఆవు అనమాట. ఈవెందో బ్రహ్మగారి కంటే ముందు. ఆవు గనక మిస్ అయింది, ఆవు లేదు, గేదె కాదు దున్న కాదు లేడి కాదు దుప్పి, కనుజు, గొర్రె, మేక, మిగతా నెమరు వేసేటువంటి అన్ని జంతువులు సర్వశ్రేష్టమైనటువంటివి. డాంకీ కూడా, అంటే గాడిద, గుర్రము, ఇవన్నీ నెమరు వేసేటువంటి జంతువులు. సూసైడ్ అటెంప్ట్స్ బాగా పెరుగుతున్నాయి, లేదంటే ఇప్పుడు ఎవరు లేకుండా అలోన్కి వెళ్ళిపోవడం. మీ ఏ చదువు కూడా బతుకు తెరువు కాదండి. ఇక్కడ సమస్య ఏమైందంటే ఇండియా యొక్క రికార్డ్స్ ప్రకారము 65,000 మంది యంగ్స్టర్స్, 20 సంవత్సరాల పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంటే ఇప్పుడు డ్రాయర్లు వేసుకోకూడదు. అసలు మగ పిల్లలు డ్రాయర్లు వేయద్దు. ఎవడేమంటున్నాడు అసలు? అది ఆ మూడ్ రాదు, అది రాదనమాట. లోపల కడ్రాయర్ కారణంగా బిగించేస్తున్నారు. అయిపోయింది, ఇంకా సంతానం కలిగే అవకాశం లేదు. నన్ను మన్నించి ఎన్ని రోజులు పట్టేది తెలియదు, ఎప్పుడు పట్టేది తెలియదు, ఎంత పట్టేది తెలియదు, అంటే ఏమి జరిగేది తెలియదు. ఏదైనా సహకరిస్తా అంటారు, అంతేనా సార్? ఫైనల్ గా మళ్ళీ అడుగుతున్నా సార్, కరెక్ట్ చెప్పండి. కామన్ సెన్స్ ఆలోచించాలి. మీరు 5వ తరం డాక్టర్ అంటున్నారు కదా సార్, ఎలా సార్ అది? నెక్స్ట్ జనరేషన్ను తయారు చేయాలనే సంకల్పంతో చాలా మందికి ఆయుర్వేదాన్ని అభ్యసనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఆయుర్వేదం రోజు రోజుకి తగ్గిపోతుందనే పరిస్థితి సార్. అంటే అలోపతి వర్సెస్ ఆయుర్వేదం అంటే యాక్చువల్గా ఇప్పుడు కరోనా ఇప్పుడు కూడా ఉంది. మొత్తం వైరల్ ఫీవర్స్ ప్రతి సంవత్సరం వస్తాయి. కరోనా యొక్క వేరియంటే ఇప్పుడు నడుస్తూ ఉంది. 1,50,00,000 మంది పాలు ఎలా వస్తున్నాయంటే సార్? అయితే న్యూజిలాండ్ దేశం నుంచి, చైనా నుంచి సార్ దవా చాయ్ అని ఇచ్చారు. ఏంటి సార్ దీని అసలు ఉపయోగాలు ఏంటి సార్? దవా చాయ్ అంటే దవా అంటే మందు అండి, చాయ్ రూపంలో.
అంటే ఇందులో 24 రకాలైనటువంటి వనమూలికలు ఉన్నాయి. గ్రీన్ టీ, ఇప్పుడు గ్రీన్ టీ మంచిదేనా సార్? అంటే ఈ యొక్క చాయ్ పత్తా తయారు చేసే వర్తకుల యొక్క గేమ్ ఏంటి, గ్రీన్ టీ కూడా చేసేది ఏంటిది, తేయాకే కదా. జో దిక్తా హై वो बिकता है. అందరికీ నమస్కారం, సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక వైద్యులు డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు 5వ తరం డాక్టర్ అంటున్నారు కదా సార్, ఎలా సార్ అది? మా తాత ముత్తాతలు ఆయుర్వేదం చేస్తారు. అంటే మా నాన్నగారు ఆయుర్వేద డాక్టర్ గారు, వారి నాన్నగారు, వారి నాన్నగారు, వారి పేరు సార్? వారి నాన్నగారి పేరు డాక్టర్ జనార్దన్ గారు, వారు ఇప్పుడు లేరు, పరమపదించారు. వారి నాన్నగారు డాక్టర్ యాదగిరి గారు. యాదగిరి గారు వచ్చేసి కవిరాజ్ అంటారు వారిని. అప్పుడు నిజాం గవర్నమెంట్ వారికి కవిరాజ్ అనే బిరుదు ఇచ్చారు, ఎందుకంటే నిజాం గవర్నమెంట్ కూడా వారు వైద్యం చేసేవారు. సో వారి తండ్రి గారి పేరు మల్లయ్య గారు, అంత పైన నర్సయ్య గారు. అంటే ఇప్పటి వరకు ఇంతవరకు ఉన్నటువంటి సమాచారం అయితే ఉంది మా దగ్గర. బుక్స్ కానీ, మందులు కానీ, కల్వాలు, నూరేటి అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ను తయారు చేయాలనే సంకల్పంతో చాలా మందికి ఆయుర్వేదాన్ని అభ్యాసం చేయడం జరుగుతుంది. సార్ మీ నెక్స్ట్ జనరేషన్ ఉందా సార్? మళ్ళీ 6వ జనరేషన్? మా అబ్బాయి మళ్ళీ వెళ్ళినాడు. సో మెడికల్ సైడ్కి వచ్చారు, 6th జనరేషన్. మా వంశంలో కూడా 6th జనరేషన్ వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ కంటిన్యూయింగ్ జనరేషన్స్. ఓకే సార్. సార్ అయితే మీరు ఒక సైడ్ ఏమో ఇస్కాన్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఇలా ఉంటారు. తర్వాత మళ్ళీ గోవులకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఈ మధ్య కాలంలో మేము ఒకటి బాగా వైరల్ అయిన వీడియో చూసాము. గోవుల గురించి మీరు చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు. మరి ర్యాష్ ఏం లేదండి, అక్కడ బాగా అసహనం అది యాక్చువల్గా చెప్పాలంటే. సో యాక్చువల్గా గావో విశ్వస్య మాతరహ అన్నారు. వేదం చెప్తుంది ఏంటంటే అంటే ఆవు మొత్తం ఈ ప్రపంచం అంతటికి తల్లి వంటిది అనమాట. సో దీని ఆధారంగా మన యొక్క వేదం నిర్మాణమైంది. వేదం నుంచి మిగతా పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతము, రామాయణము ఇలా ఎన్నో వచ్చి వాటి ఆధారంగా ఈ యొక్క భారతదేశం నడుస్తుంది. సో ఇలాంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో గోవుకు ఆదరణ కరువు అయిపోయింది. సో గోవుకు ఎందుకు ఆదరణ కరువు అయిందంటే మెకనైజేషన్, అంటే పారిశ్రామికీకరణ, మనుషులలో స్వార్థ భావన పెరగడము, ఇలా ఆవును ఎట్లా అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల వీటిని మాంసానికి విక్రయిస్తున్నటువంటి క్రమంలో బయట ఉన్నటువంటి గోరక్షకులు కానీ, లేకుంటే పోలీస్ వారు కానీ, వారు ఆ యొక్క లారీలో వచ్చినటువంటి ఆవులను వాళ్ళు గోశాలకు ఇస్తారనమాట. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ గోశాలలో ఎలా చెప్పాలి అంటే, ఒకటి ఉరిశిక్ష బెటరా లేకుంటే యావజ్జీవ శిక్ష బెటరా అంటే చాలామంది ఉరిశిక్షనే బెటర్ అంటారు. ఎందుకంటే ఉరిశిక్షలో ఒకటేసారి చనిపోతారు. ఒక సెకండ్ ఆఫ్ దాంట్లో ప్రాణం పోయేటప్పుడు గిజ కొట్టుకుంటారు ఎవరైనా. సో ఇక్కడ గోవులకు సంబంధించి అవి ఆల్రెడీ కసాయి వాళ్ళకు, కటిక వాళ్ళకు వెళ్ళిపోతున్నాయి, అంటే కోతకు వెళ్ళిపోతున్నాయి. సో వాటిని రక్షించి మనము గోశాలలో పెడతాం కదా, అవి అక్కడ నరకప్రాయం, ఇంకా ఎవ్రీడే నరకం. సో వాటికి తక్కువ ప్లేస్ ఉంటుంది. ఆ తక్కువ ప్లేస్లో ఎక్కువ సంఖ్యలో ఆవులు, మళ్ళీ సడన్గా రాత్రి పట్టుకున్న ఆవులు ఒకటేసారి ఒక లారీలో 6 ఆవుల కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయొద్దండి. 6 ఆవుల కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయొద్దు. మళ్ళీ ఈ వెహికల్ సపరేట్ వెహికల్ లాగా ఉండాలి. ఇప్పుడు ఒక పేషెంట్ను తరలించే ఒక వెహికల్ ఎలా ఉంటుంది, అంబులెన్స్ లాగా ఉంటుంది. అంటే దానికి ఒక లైట్ ఉంటుంది, హారన్ ఉంటుంది, లోపల పేషెంట్ పడుకోవడానికి బెడ్ ఉంటుంది, ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, కొన్ని పరికరాలు అత్యవసరమైన పరిస్థితుల్లో చికిత్స చేయడానికి ఎలా ఉంటాయో ఆవులను కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి క్యాటిల్ వెహికల్ అని ఉంటుందండి. సో ఈ క్యాటిల్ వెహికల్లో 6 ఆవుల కంటే ఎక్కువ తీసుకుపోకూడదు. కానీ ఏం చేస్తున్నారు దుర్మార్గులు, కోతకి వెళ్తాయి కాబట్టి వాటిని ఒకటే వెహికల్లో 6 బదులు 60 నుంచి 70 ఆవులు కుక్కుతారు. ఒక పోస్టల్ బ్యాగ్స్ కనుక కుక్కుతారు కదా, అట్లా వాటి యొక్క కాళ్ళు చేతులు కట్టేసి, కొమ్ములు ఇరగొట్టి, మోకాళ్ళు ముందు పగలగొట్టి ఇరగొట్టి వాటిని పోస్టల్ బ్యాగ్ లాగా ఇట్లా ఒక కంకిలో గింజల్లాగా పేరుస్తారనమాట. ఒకదాని మీద ఒకటి పేర్చి సప్లై చేస్తారు. సో వాటిని పోలీస్ వారు కానీ, గోరక్షకులు కానీ ఎవరైనా పట్టుకున్నప్పుడు వాటిని సడన్గా దింపుతారనమాట ఈ గోశాలలో. అవి సడన్గా ఒక 60-70 వచ్చేసరికి వీళ్ళ దగ్గర జాగా ఉండదు, తర్వాత ఆహారం ఉండదు, వాటికి బాగా అంటే ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా గోశాలలు ఉన్నాయి. సో కొన్ని గోశాలలు ఎలా అంటే అక్కడ వాళ్ళు ఆ గోవుల మీద ప్రేమతో, అతి ప్రేమ అక్కడ యాక్చువల్గా. సో ఒక మూర్ఖమైనటువంటి ప్రేమతో ఏం చేస్తున్నారంటే తీసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
సో అక్కడ గోశాలలో డంప్ అయినటువంటి ఆవులకు వాటికి సరిగా చికిత్స చేసే యంత్రాంగం లేదు, మరియు ఆ మ్యాన్ పవర్ కావాలి, తర్వాత ఫండ్స్ కావాలి, అవి చనిపోతే వాటిని పోస్ట్ మార్టం చేసేటువంటి పద్ధతి కావాలి, వాటిని హిందూ ధర్మ ప్రకారంగా ఖననం చేయాలి, మరియు వాటికి తిండి సరిగా ఉందా లేదా చూసుకోవాలి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఈ గోశాలలలో ఉన్నాయి. అయితే యాక్చువల్గా ప్రభుత్వము ఈ విషయంలో స్పందించాలండి. ప్రభుత్వం స్పందించట్లా. ఎంతసేపు అంటే ప్రభుత్వము అనిమల్ హస్బెండరీ మీద వేసేస్తుంది. అనిమల్ హస్బెండరీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ గోశాలలో ఉన్న వాళ్ళకి టీకాలు వేయడము, లేకపోతే ఇంకా ఏదన్నా జబ్బులు వస్తే ట్రీట్మెంట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక 100 గోవులు రాత్రి వచ్చినాయి, అది ఒకటేసారి 100 డంప్ అయినప్పుడు ఆ 100 డంపులో 5-6 అక్కడే చనిపోతాయి, తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ చనిపోతాయి ఒక 5-6. అలా వాటికి చికిత్స చేసేటువంటి సిస్టము ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర లేదు. సో రెండవది ఏంటంటే గోశాలలలో కూడా లేదు. ప్రజలు ఏమీ పట్టించుకోరు. సో ప్రభుత్వం పట్టించుకోదు, ప్రజలు ఎవరైతే గో రక్షకులు ఉన్నారో వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అక్కడ రిహాబిలిటేట్ చేయడం వరకే సరిపోతుంది. సార్ మామూలుగా ఇప్పుడు గోవుకి ఇంత ప్రాధాన్యత తీసుకురావడానికి దేనికంటారు? అంటే ప్రతి ఒక్కరు కూడా గోవు మీద పడడం, దాని చుట్టూ రాజకీయాలు నడపడం, రాజకీయం అనేది స్వార్థపరులు చేస్తారండి. యాక్చువల్గా గోవుకు రక్షణ లేకపోతే మొత్తం యావత్ ప్రపంచం, ఇంకా చెప్పాలంటే హ్యూమన్ సొసైటీ లేదా మానవ సమాజం అంతరించిపోతుందండి. ఎందుకు సార్ గోవుకి మానవులకి సంబంధం ఏంటి సార్? అంటే ఎవరికి వాళ్ళు స్వతహాగా ఎవరు పడితే ఏది పడితే చెప్పుకుంటా పోతే దానికంటే చాలా పెద్ద సైన్స్. యాక్చువల్గా గోవు అనేది పెద్ద సైన్స్ ల్యాబొరేటరీ. ఇంకా చెప్పాలంటే గోవు అంటే ఒక పెద్ద ల్యాబ్ అనమాట. సో ఇది ఎలా చెప్పాలి అంటే సైన్స్ పరంగా చెప్తే మన శరీరం అండి, ఏదైనా ఆహారం తీసుకుంటాం కదా, మనము ఆ ఆహారం జీర్ణమయ్యే క్రమము A నుంచి Z అనుకుందాం. A నుంచి Z అనుకుందాం ఆ ప్రాసెస్ను తీసుకున్నాక మలం విసర్జించే వరకు. కానీ మానవ శరీరము A నుంచి S వరకే జీర్ణం చేస్తుంది. అంటే మనం తీసుకున్న ఆహారము ఎంజైమ్స్తో కలుస్తుంది, సలైవా, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్, HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలుస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిసినటువంటి జీర్ణాశయము ఒక గ్రైండర్ లాగా పనిచేస్తుంది. మెత్తగా పేస్ట్, పిండి రుబ్బినట్టు బ్యాటర్, మన దోశపిండి లాగా మెత్తగా రుబ్బుతుంది దాన్ని ఏది తిన్నా కూడా. తర్వాత దానిలోకి బైల్ జ్యూసెస్ వస్తాయి, అంటే కాలేయం నుంచి బైల్ జ్యూసెస్ వస్తాయి. తర్వాత సోడియం టార్కోలేట్, సోడియం బైకోలేట్ అనేటువంటి కెమికల్స్ వస్తాయి. తర్వాత కిందికి కొంచెం జరుగుతుంది. కిందికి జరిగిన తర్వాత అక్కడ చిన్న పేగులో జీర్ణ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇటు క్లోమం నుంచి కొన్ని ఎంజైమ్స్ వస్తాయి. సో స్ట్రిప్సిన్, ఎమలోప్సిన్, స్ట్రియాప్సిన్ అనేటువంటి ఒక ఎంజైమ్స్ వస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా S అనేటువంటి ప్లేస్ వరకు వచ్చి ఆగిపోతుంది జీర్ణక్రియ. అంటే కెమికల్గా అది మాడిఫికేషన్ జరుగుతుంది లోపల. సో అంటే ఫిజికల్గా జరుగుతుందండి. పెద్దగా తిన్నటువంటి ఎవరైనా చికెన్ బొక్కలు తిన్నారనుకోండి, ఆ బొక్కలతో సహా ఏదైనా కూడా లోపలికి పోయిన తర్వాత ఒక పేస్ట్ లాగా అవుతుంది. మనం మామూలుగా ఫెవికాల్ పెట్టుకుంటాం చూసారా, అలా అయిపోతుంది కదా. పేగు గోడలు పీల్చుకోలేవు. సో పేగు గోడలు పీల్చుకోవాలి ఎసిమిలేషన్ అంటే. దీని వెనుక ఇంకొక పెద్ద సిస్టమ్ పని స్టార్ట్ అవుతుంది. దాని పేరే మైక్రోబియం, గట్ మైక్రోబియం అంటారు. పేగులలో బ్యాక్టీరియాలు ఉంటాయి. బ్యాక్టీరియా అనొద్దు, మైక్రోబియం అనాలి. జీవులు చాలా రకాల జీవులు ఉంటాయి. వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, అల్గే ఉంటుంది, ఫంగే ఉంటుంది, ఎన్నో రకాలు. అంటే అందులో మంచి చేసేటివి ఉంటాయి, చెడు చేసేటివి ఉంటాయి. సో మనకు మంచి చేసేటువంటి ఏదైతే జీవులు ఉన్నాయో తల్లి యొక్క గర్భం నుంచి స్టార్ట్ అవుతాయండి. తల్లి గర్భం నుంచి తల్లి ద్వారా సంక్రమిస్తాయి ఫస్ట్. ఒకవేళ న్యాచురల్ బర్త్ అయిందనుకోండి, న్యాచురల్ బర్త్ ద్వారా ఇవి సంక్రమిస్తాయి ఫస్ట్. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక పండు ఉంది, ఆ పండు చెట్టు మీద ఉంది. కాయకు పండుకు తేడా ఏంటండి అంటే చెట్టు మీద మగ్గినటువంటి పండు అది ఇచ్చేస్తుంది అనమాట. ఏది తల్లి చెట్టు ఆ పండుకు కావలసినన్ని పోషక విలువలు ఇచ్చి ఆ పండును పండుగ మార్చేస్తుంది. సో ఇక్కడ ఏంటి దాని అర్థము, మనం కాయ తెంపుకొని పండుకోబెట్టామనుకోండి, అంటే పండులాగా చేసామనుకోండి, ఆ టేస్ట్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ అది కాయలాగా ఉంది, చెట్టు ఇంకా ఇవ్వాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన పిల్లలే ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళి బస్సుకు పోయే టైంకు బస్సుకు కాడికి పోయేసరికి మనం లంచ్ బాక్స్ ఇస్తాం. ఒక సెకండ్ వెనక్కి పోతే ఇంకా కొద్ది బాక్స్ ఉండదు. అంటే ఫైనల్గా ఏం చేస్తున్నాం, మన పిల్లాడు పోయేటప్పుడు స్కూల్కు అంటే బాక్స్ ఇచ్చి పంపిస్తాను, అంటే తినరా బిడ్డనని. సేమ్ చెట్టు కూడా పండు ఇచ్చేటప్పుడు ఫైనల్గా కావాల్సినన్ని పోషక విలువలు చెట్టు ఇచ్చేస్తుంది అనమాట. సో అది పండు అంటాం. అలాగే ఇప్పుడు మన జీర్ణక్రియలో
ఈ యొక్క హెల్ప్ చేసేటువంటి జీవులు తల్లి గర్భం నుంచి వస్తాయి. సో తల్లి కనుక నార్మల్ డెలివరీ అయింది అనుకోండి, తల్లికి తెలుసు కదా నార్మల్ డెలివరీ అయ్యే టైంలో ఆ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారంగా డెలివరీ అయ్యేటప్పుడు ఆ యొక్క బ్యాక్టీరియాలను ఇచ్చి పంపిస్తుంది తల్లి. కానీ ఎప్పుడైతే సెక్షన్ చేస్తామో, సి సెక్షన్ చేస్తామో, మనం ముహూర్తాలు పెట్టుకొని సెక్షన్లు చేస్తాం కదా, అప్పుడు ఏమైందంటే ఆ సెక్షన్లో ఆ జీవులు రావు ఆ బేబీకి. అప్పుడు వీళ్ళందరూ సెక్షన్ చేసినటువంటి బేబీలందరికీ ఈ జీర్ణశక్తిని పెంపొందించే జీవులు రాక ఇప్పుడు మొత్తం మన ఇప్పుడు ఉన్న మోడర్న్ సమాజం మొత్తం జీర్ణకోశ వ్యాధులు, హైపర్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, తర్వాత ఎంతసేపు జీర్ణం కాకపోవడము, ఆకలి బాగుంటుంది జీర్ణం కాదు, పొట్ట టైట్గా ఉండడము, హైపర్ ఎసిడిటీ, ఇవన్నో అంటే ఐబిఎస్ అని ఇక చాలా క్రాన్స్ డిసీజులు, ఇవి జీర్ణకోశ వ్యాధులతో బాధపడుతున్నారు మొత్తం సమాజం. అయితే ఇక్కడ ఆవు ఎక్కడికి వచ్చేసింది చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మన జీర్ణ వ్యవస్థ ఎస్ వరకు ఆగిపోయింది కదా, TUVWXYZ అనే ప్రాసెస్ ఉంది అనుకుందాం. ఈ నెక్స్ట్ ప్రాసెస్ కొన్ని జీవులు ఆ యొక్క పిండి లాగా ఉన్న ఫైన్గా ఉన్నటువంటి దాన్ని ముక్కలుగా కట్ చేసి బయో అవైలబిలిటీగా మారుస్తాయండి. బయో అవైలబిలిటీ అంటే ఆ జీవులు ఏం చేస్తాయంటే అవే చిన్నగా ఉంటాయి, అవి తింటాయి, కొంచెం తిని అవి ఏం చేస్తాయంటే ముక్కలుగా కట్ చేసి పేగు యొక్క గోడలలో ఉన్న కణాలలోని అంటే కణంలోని నోరుకు అందిస్తాయి. అంటే అప్పుడు మాత్రమే ఈ మీడియేటర్స్ జీర్ణం వల్ల మన యొక్క ఆహార పదార్థాలు జీర్ణమవుతాయి. ఒకవేళ ఈ మీడియేటర్స్ లేవనుకోండి మనకు ఆహారం జీర్ణం కాదు. అప్పుడు ఏమవుతుంది, హ్యూమన్ సివిలైజేషన్ మొత్తం కొలాప్స్ కదా. అయితే ఈ జీవులను రిప్లేస్ చేయడం అనేది ఆవు పాలతో, ఆవు నెయ్యితో, ఆవు పెరుగుతో, ఆవు యొక్క మీగడ, మజ్జిగ, వెన్న మరియు ఆవు యొక్క మూత్రము, ఆవు యొక్క పేడ. సో మూత్రము పేడ మనము హ్యూమన్ డైరెక్ట్ తీసుకోము కాబట్టి ఈ పేడ మూత్రం మొక్కకు కావాలి. సేమ్ మొక్క కూడా ఏదైనా ఆహారాన్ని శోషించాలనుకోండి, దాని కూడా ఈ పేడ మూత్రం ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి జీవులను అది కల్టివేట్ చేస్తుంది. సపోజ్ ఒక జింక్ ఉందనుకోండి, లేకుంటే ఒక మెటల్ ఏదైనా మెగ్నీషియం కానీ, కాపర్ కానీ, ఇంకా ఏదైనా మాలిబ్డినము, ఇలా ఎన్నో ఉన్నాయి కదా ఈ మూలకాలు, ఇవన్నీ మొక్క వేరు పీల్చుకోదు. భూమిలో డైరెక్ట్ మీరు ఇనుము ఉందనుకోండి, ఇనుమును పీల్చుకోదు. అయితే ఇనుమును కూడా ఈ బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని జీవులు, ఇవి ఇనుమును ముక్కలుగా కట్ చేసి ఆ ఐరన్ను బయో అవైలబిలిటీగా మార్చి ఆ బయో అవైలబిలిటీగా ఉన్నటువంటి ఐరన్ను మొక్క పీల్చుకుంటుంది. మొక్క ఎప్పుడైతే పీల్చుకుంటుందో ఆ మొక్క, సపోజ్ టమాటా మొక్క అనుకోండి, ఆ టమాటాలోకి ఐరన్ వస్తుంది. ఆ టమాటా తినడం వల్ల మనకు ఐరన్ వస్తుంది. సో ఇక్కడ ఆవు ఎక్కడ అవసరం పడుతుంది, భూమిని సస్యశ్యామలం చేయడానికి. అంటే భూమి కనుక పెరుగులాగా తోడు పెడితే ఆ తోడు వేయడానికి ఆవు యొక్క పేడ మూత్రం పనికొస్తుంది. ఇక్కడ ఆవు యొక్క పేడ మూత్రము భూమికి పనికొస్తుంది. ఆవు ద్వారా వచ్చినటువంటి పెరుగు, వెన్న, నెయ్యి, పాలు మరియు మీగడ, ఇవన్నీ మజ్జిగ సర్వశ్రేష్టమైనటువంటి సప్లయర్ ఆఫ్ బయో అంటే మైక్రోబియం అంటారు. ఈ మైక్రోబియం లేకపోతే మనము ఈ ఎస్ తర్వాత వచ్చే TUVWXYZ అనేటువంటి ప్రాసెస్ మన హ్యూమన్ సివిలైజేషన్ చేయదు. ఇదే మూమెంట్లో ఒకటి సార్, ఇప్పుడు ఆవు మూత్రం కూడా కొంతమంది తీసుకునే కొన్ని వీడియోలు అయితే వైరల్ అయితే ఉన్నాయి సార్. దానికి కింద కూడా చాలా వరకు అంటే మనం వినలేని కామెంట్లు, అంటే చూడలేని కామెంట్లు పెడుతున్నారు సార్. అసలు ఆవు మూత్రం తాగొచ్చు? ఎందుకు తాగొద్దు? యాక్చువల్గా ఆవు మూత్రం చాలా సర్వశ్రేష్టమైనది. ఇటు వేదాల పరంగా ఎట్లా చెప్పాలంటే ఆవు యొక్క పుట్టుక క్షీరసాగర మదనంతో స్టార్ట్ అయింది. క్షీరసాగర మదనంలో మొట్టమొదటి జీవి ఏదైనా ఉంది అంటే ఆవు అనమాట. ఈవెందో బ్రహ్మగారి కంటే ముందు, అంటే బ్రహ్మగారు ఎప్పుడు వస్తారంటే తర్వాత పరిణామ క్రమంలో బ్రహ్మ పుడతాడు. సో క్షీరోదకశాయి విష్ణు నుంచి వస్తాడనమాట. కారణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు అని వస్తారు. సో ఎక్కడైతే గర్భోదకశాయి విష్ణు నుంచి బ్రహ్మగారు వస్తారు, తర్వాత క్షీరోదకశాయి విష్ణు నుంచి మన జీవులం అందరం వస్తాం. సో ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు ఎవల్యూషన్ ఉంది కదండి, భాగవతం ప్రకారంగా 84 లక్షల జీవరాశులు అండి. 84 లక్షల జీవరాశులలో 4 లక్షల జీవరాశులు మనుషులలో వెరైటీస్ మీరు తెలుసు కదా, నీగ్రోస్, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, మీకు ఇట్లా మనుషులను చూసి మనం ఇండియాలోనే గుర్తుపడతాం. కొంచెం నార్త్ సైడ్ ఉన్నట్టుంది, సౌత్ సైడ్ అని. అలా 4 లక్షల రకాలైనటువంటి హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ బాడీ ఉంటుంది. 80 లక్షలు వచ్చేసి మిగతా క్రీచర్స్. అయితే ఈ 84 లక్షల జీవుల నుంచి వచ్చేటువంటి ఏదైనా ఆహారం తిన్నాక
వచ్చేదాన్ని విసర్జన అంటారు, మలము అంటారండి. కానీ అదే గోవు నుంచి వచ్చేదాన్ని మయము అంటారు, గోమయము. సో గోవు నుంచి వచ్చేటువంటి దాన్ని మయము అంటారు. అయితే గోవు ఒకటే చూపించలేదండి వేదం, గోవుతో పాటు ఇక్కడ ఏనుగును చూపించింది. మీరు చూడండి, ఐరావతం వచ్చింది, తర్వాత ఉచ్చైశ్రవం అని చెప్పి గుర్రం వచ్చేసింది. దీని అర్థం ఏంటంటే మీరు గోవు మరియు గుర్రము మరియు ఏనుగు వీటికి ఒక పోలిక ఉంది. ఆ పోలిక ఏంటి అంటే మీరు అందరు చెప్తారు ఏనుగుకు 4 కాళ్ళు ఉన్నాయి, గుర్రానికి 4 కాళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కటి ఉంది. తర్వాత ఏనుగుకు 4 కాళ్ళు, ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయి, తోకుంది. అలా కాదండి, ఇవి నెమరు వేయి జంతువులు. అంటే మన సీక్రెట్స్ ఏంటి తెలుసా? పెద్దవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆవును గావు విశ్వస్య మాతరహ అని ఎందుకన్నారు? విశ్వం అంటున్నారు ఇక్కడ, భారతదేశాన్ని కాదు. ఇక్కడ విశ్వము అంటే ఒక భూమి కాదు, మళ్ళీ భూమి కాదు. భూమి అనేది ఒక చిన్న సూర్య కుటుంబంలో ఒక చిన్న ప్లానెటరీ సెక్షన్లో ఒక చిన్న పార్ట్. ఇలాంటి సూర్య కుటుంబాలు మీరు ఒకసారి ఆకాశం వైపు కనుక చూస్తే కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఒక్కొక్కటి సూర్యుని యొక్క కుటుంబాలు అనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద గ్యాలక్సీలు. ఇలాంటి గ్యాలక్సీలు ఆండ్రోమెడా అంటారు. తర్వాత ఇంకా కొన్ని వేల కోట్ల మన ఊహకందనంతగా ఉంది అంతరిక్షం. అలాంటి దాన్ని చెప్పింది గావో. విశ్వం అంటే అదే అనమాట, భూమి కాదండి. సో భూమి మీద ఉన్నది 206 కంట్రీలు. ఆ కంట్రీలలో ఆవు గురించి ఎవరికి తెలియదు. ఆ ఆవు గురించి తెలిసింది ఒక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆవును కనుక మిస్ చేయకండి బిడ్డలారా, ఆవు గనక మిస్ అయింది, ఆవు లేదు గేదె, గేదె కాదు దున్న కాదు లేడి కాదు దుప్పి, కనుజు, గొర్రె, మేక, మిగతా నెమరు వేసేటువంటి అన్ని జంతువులు సర్వశ్రేష్టమైనటువంటివి. డాంకీ కూడా అంటే గాడిద, గుర్రము, ఇవన్నీ నెమరు వేసేటువంటి జంతువులు, రూమినెంట్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే భూమిలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఈ జీర్ణక్రియను పెంచేటువంటి మరియు భూమికి అవసరమైనటువంటి ఈ యొక్క జీవులను అవి ఆకర్షించి ఆ మూత్రము ద్వారా పేడ ద్వారా ఆకర్షించి భూమిలోకి ఫిక్సేషన్ చేస్తాయి. ఎప్పుడైతే మీ దగ్గర ఒక పెద్ద 100 లీటర్ల పాలు ఉన్నాయి, ఓహో ఈరోజు మీరు గ్రేట్ 100 లీటర్ల పాలు ఉన్నాయి, పాలు అమ్ముదాం అనుకున్నారు, అమ్ముడు పోలా. ఈ పాలను ఏం చేసుకుంటారు మీరు? ఒక గంటలో 2 గంటలో అవి పోతాయి. అప్పుడు ఏమైపోతుంది మనకు? సో ఆ పాలు వేస్ట్ అవుతాయి. మీరు అప్పుడు పాలు వేస్ట్ కావడం వల్ల పాలు ఉన్నప్పుడు ధనవంతులు అనుకుందాం, పాలు లేకపోతే గంటలో ఏమవుతారు? మీరు పేదవాళ్ళు అయిపోతారు. సో అదే ఒక చెంచాడు తోడేస్తే మీరు ఒక 5-6 రోజుల వరకు ధనవంతుడు. మళ్ళీ 5-6 రోజుల వరకు పెరుగు అమ్ముకోవచ్చు. ఒకవేళ పెరుగు అమ్ముకోవడానికి 3-4 రోజులు అయింది, 5-6 రోజులు అయింది, పెరుగు పులిసిపోతుంది, ఎవరు పెరుగు కొనలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఏం చేయొచ్చు? చిలుకోవచ్చు. ఎప్పుడైతే పెరుగును చిలకడం వల్ల వచ్చినటువంటి నెయ్యి అంటే మీగడని తీస్తే మీగడ నుంచి వెన్న వస్తుంది. ఓకే, మీరు 10-15 రోజుల వరకు ధనవంతులే. ఎప్పుడు వెన్నను కాపాడడం అనేది పాత సిస్టమ్ ప్రకారంగా 15 రోజులు అనుకోండి, ఇప్పుడున్నటువంటి ఫ్రిడ్జ్లో పెట్టగలిగితే ఒక 2-3 నెలల వరకు పాడు కాకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క వెన్నను మీరు 15 రోజుల వరకు దాచిపెట్టారనుకోండి, తర్వాత మీరు 15 రోజుల తర్వాత మళ్ళీ బీదోళ్ళే. కానీ దాన్ని కనుక కాగబెడితే వచ్చేటువంటి నెయ్యి ఉంది చూసారు, సో అప్పుడు మీరు ఎవర్ గ్రీన్ 1000 సంవత్సరాల వరకు పాడు కాదండి నెయ్యి. ఆ 1000 సంవత్సరాల వరకు పాడు. చాలా వరకు మార్కెట్ లో దొరికినాయి. ఈ కింద ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తున్నారు. లేదు, యాక్చువల్ గా అది టేస్ట్, తినడానికి కావాల్సినటువంటి టేస్ట్ 8 నెలల నుంచి 9 నెలల వరకు టేస్ట్ చేంజ్ అవుతుంది. కానీ అందులో ఉన్నటువంటి రసాయన విలువలు ఏం చేంజ్ కావు. మనం తినడానికి ముక్క వాసన వస్తుంది కాబట్టి మన వాళ్ళు ఒక 6-7 నెలల వచ్చిందంటే పాడైపోయింది. పాడేం కాదండి, అది తినడానికి ఇంపుగా ఉండదు, అంతే, జస్ట్ అంతే. తినొచ్చు కానీ మనం తినలేము, కొంచెం వెగటుగా ఘాటుగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఆవు మూత్రము ఫిక్సేషన్ చేస్తుంది. ఏం ఫిక్సేషన్ చేస్తుంది? భూమిని ఫిక్స్ చేస్తుంది. భూమిలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి జీవులను ఫిక్స్ చేస్తున్నట్టుగా మన శరీరంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన చూడండి STUVWXYZ అనేటువంటి ప్రాసెస్లో మనకు గనక ఏది జీర్ణశక్తిని, మిగతా ఒక జీర్ణశక్తే కాదండి, మన పేగు అంటేనే చాలా పెద్దది సమస్య, అది పెద్ద ప్రోగ్రామ్. అది అంటే మన యొక్క పేగు ఎలా ఉంటే మన యాటిట్యూడ్, మన ప్రవర్తన మొత్తం అలాగే ఉంటుంది. మన పేగు ఎలా ఉంటే మనం అలా ప్రవర్తిస్తాం. ఇది అంటే పేగుకు మైండ్కు ఉండేటువంటి ఒక కనెక్షన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ రోజు ఒక 10 సార్లు కనుక విరేచనాలు అయినాయి అనుకోండి, 11వసారి విరేచనం వస్తుంది, అప్పుడు మీరు ఇంత హాయిగా ఇంటర్వ్యూ చేయలేరు. ఎందుకు? మన పేగు ఎప్పుడైతే అంటే కల్ప్రిట్ ప్రాబ్లం స్టార్ట్ అయిందో మన ఫేస్ లో చేంజెస్ వస్తాయి. సో ఈ యొక్క జీవులను ఫిక్సేషన్ చేయడానికి గోమయము మనుషులకు వాడతారు ఆయుర్వేదంలో,
కాకపోతే డైరెక్ట్గా కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎవరు పడితే వాళ్ళు వాడడానికి కాకుండా వైద్యపరంగా వాడతారు. గోమూత్రాన్ని కూడా వాడవచ్చు, కానీ అది మెడికల్గా. ఎప్పుడైతే ఎవరికైతే ఈ జీవులు కోల్పోతారో, ఇంటర్నల్గా జీవులు కోల్పోతారో తీసుకోవచ్చు. ఈ మధ్యలో మీరు చూడొచ్చు, అరేబియాలో కూడా చాలా మంది అరబ్బులు వాళ్ళు ఒంటెలను సాకుతారు. సో ఒంటెలను సాకేటువంటి క్రమంలో వాళ్ళకు కూడా ఈ అలవాటు ఉంది. ఏది ఒంటె మూత్రాన్ని సేవించే అలవాటు. దీని అర్థం ఏంటంటే ఒంటె మూత్రం కూడా తప్పేం కాదు, ఒంటె కూడా నెమరువేయు జంతువు కదా. సో ఈ భూమి మీద ఎప్పుడైతే నెమరువేయు జంతువులు అంతరించిపోతాయో అప్పుడు హ్యూమన్ సివిలైజేషన్ అంతరిస్తుంది. ఎట్లా? సో ఎప్పుడైతే జీర్ణశక్తి కాదు, జీర్ణం కాకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఇంటర్నల్గా ఇప్పుడు B12 కావాలండి. B12 కావాలంటే B12 అనేది ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఆ బ్యాక్టీరియా పొట్టలో తయారు చేస్తుంది. B12 బయట నుంచి వచ్చే టాబ్లెట్ నుంచి రాదు. లేకుంటే విటమిన్ డి ఉంది, ఏదో మీరు మాత్రలు వేసుకుంటారు కదా, విటమిన్ డి మాత్రలతో రాదు. అది సూర్యుని రశ్మి ఉండాల్సిందే, మరియు లోపల ఉండాల్సి దానికి కావాల్సిన ప్రాసెస్ కావాలంటే ఆ జీవులు ఉండాల్సిందే. ఎప్పుడైతే జీవులు లేవో ప్రాబ్లం స్టార్ట్. ఇప్పుడు అందుకే అంతరిక్షంలో చాలా రోజులు మనం ఎందుకు ఉండలేమో? ఆక్సిజన్ పెట్టుకున్నా కూడా ఆక్సిజన్ కాదండి, ఆక్సిజన్ ఒక్కటి సరిపోదు, మనకు జీవులు కావాలి. అంతరిక్షంలో జీవులు చనిపోతాయి కాబట్టి మనం మాత్రం ఆక్సిజన్ పెట్టుకొని బతుకుతున్నాం. మరి జీవులు లేకపోవడం వల్ల అంతరిక్షంలో ప్రమాదం వస్తుంది. అందు గురించి ఈ యొక్క గోవును రక్షించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రభుత్వాల బాధ్యత కాదు, ఒక వేదం చెప్పిన సనాతన ధర్మందే బాధ్యత కాదు. అంటే అదే సార్, ఆ విషయంలోనే ఇప్పుడు ఒక ఆవు అంటే ఒక ఓన్లీ ఒక హిందూస్ కి, ఒక ఆవు అంటే ఒక సనాతన ధర్మం పాటించే వాళ్ళకి, లేదు ఒక ఆవు అంటే ఒక అంటే కొన్ని సంస్థలకి, ఇప్పుడు ఇస్కాన్ లాంటి లేదంటే ఇంకొన్ని సంస్థలకు మాత్రం ఆవు అనేది లేదండి. యాక్చువల్గా ఆవును మాంసము అమ్ముకునే వాళ్ళు చేసినటువంటి కుట్ర. యాక్చువల్గా ఆవు అనేది మాంసానికి ఎగుమతి చేయడం అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. సరే, పాలకులు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా పాలకులు ఏం చేయాలి? ఆవు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు ఇందులో ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఇంటెస్టైన్ ప్రాబ్లమ్సే కదా. ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, నాస్తికులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరైనా కానీ ఆవుకు సంబంధం లేని మేము ఆవును తింటామంటే బంగారు గుడ్డు పెట్టే బాతును గుడ్లు పెట్టించుకుంటాడు ఎవడైనా. బంగారు బాతును తింటా అంటే నువ్వు అక్క పుట్టకే బొక్కలు మిగిలిపోతాయి, సాయంత్రానికి మూతి తుడుచుకుంటావు, రేపేముంటది? అంటే కామన్ సెన్స్ ఆలోచించాలి కదా. నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఈరోజు హాయిగా ఉన్నావు, ఈసారికి నీకు బాగా ఎంజాయ్ చేస్తున్నావు, నీ తరం వరకు ఓకే, నీ తండ్రి తరం వరకు ఓకే, కానీ నీ తరం వరకు వచ్చేసరికి నాలెడ్జ్ వచ్చేసింది, సైన్స్ వచ్చేసింది. సైన్స్ ప్రకారంగా ఆవు, ఎద్దు, మేక, గొర్రె, గాడిద, గుర్రం, ఒంటె ఇవన్నీ జీవులు, రూమినెంట్స్, నెమరువేయు జంతువుల యొక్క పేడ, మూత్రము ఈ భూమికి అవసరము. అయితే భారతదేశంలో ఉన్న అన్ని ఆవులు పరమ పవిత్రమైనవి. నేను చెప్తున్నాను ఇక్కడ హోలిస్టీన్ అంటే మంచిది కాదు, జెర్సీ మంచిది కాదు, అలా ఏం లేదండి. అన్ని ఆవులు ఓకే, కానీ మీరు కూడా చూడండి, శ్రేష్టత ఎలా డిసైడ్ చేస్తాం? పరమ శ్రేష్టత డిసైడ్ చేస్తాం ప్రతి దాంట్లో. సో పరమ శ్రేష్టతకు కొంచెమే తేడా ఉంటుందండి. సో ఒక ఆయన ఒలింపిక్స్లో ఏదో ఫస్ట్ ప్రైజ్ వచ్చినది, సెకండ్ ఆయనకు ప్రైజ్ వచ్చింది అనుకోండి, ఎంత తేడా ఉంటుందండి వాళ్ళిద్దరికి? మైక్రో సెకండ్స్, మైక్రో అంటారు దాన్ని. అంటే సెకండ్ లో 1000వ వంతులో తేడాన్ని గుర్తిస్తారండి. కానీ ఎంత లాస్ అండి? అంటే 1వ నంబర్ ఆయనకు 2వ నంబర్ కి లాస్ ఎంత తెలుసా? ప్రైజులో లాస్, మొత్తంలో లాస్, కానీ తేడా ఎంత? అలాగే మన యొక్క దేశవాళీ ఆవు యొక్క గొప్పదనము ఆ మైక్రో లెవెల్లో టాప్ అండి. 2 ఆవులు టాపే, అన్ని టాపే, కాకపోతే టాపెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. టాపెస్ట్, వాట్ ఈస్ ద టాపెస్ట్? భారతదేశంలో మాత్రమే ఈ మొత్తం ఏది సింధు నది నాగరికత అంటారు. అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటు వచ్చేసరికి నేపాల్, ఇటు వచ్చేసేసి బర్మా మరియు రంగూన్, బర్మా మరియు మలేషియా, ఇవన్నీ ఇండోనేషియా నుంచి ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఆవుల జాతులు సుమారు 270 జాతులు ఉన్నాయండి. కొంత 50 సంవత్సరాల కింది వరకు 270 జాతుల ఆవులు ఉన్నాయి. కానీ ఇప్పుడు 33 జాతుల ఆవులు మాత్రమే ఉన్నాయి. మిగతా 200 జాతుల ఆవులు ఎగిరిపోయినాయి, చనిపోయినాయి. అంటే కటింగ్, కోత కంటిన్యూస్గా మిషన్లో పెట్టి కోతలు పెట్టడం వల్ల, ఈ ట్రాక్టర్లు రావడం వల్ల రైతులకు ఈ ఆవులతో బెనిఫిట్ లేదు. ఆవుల యొక్క బెనిఫిట్ ఎందుకు లేదు? ఆవు పాలు వేడి అని చెప్పి అదొక అపోహ. తర్వాత ఆవు పాలివ్వదు కాబట్టి పనికిరాదని ఒక అపోహ. తర్వాత ఈ మాంసానికి ఎగబడడం వల్ల ముందే అడ్వాన్సులు ఇచ్చి రైతులకు వాళ్ళు ఎక్స్పోర్ట్ కావడం. ఇక్కడ అధికార యంత్రం చూసి చూడనట్టు పోవడము. అయితే అధికార యంత్రం దగ్గర కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆవు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళు ఇప్పుడు మీరు కూడా ఆవునంటే కొట్టండి, ఆవు అంటే జెర్సీ ఆవే చూపిస్తుంది. సో ఇక్కడ ఆవు అంటే జెర్సీ ఆవును చూపిస్తున్నారు వాళ్ళు, ఏది అనిమల్ హస్బెండరీ వాళ్ళు. అంటే జెర్సీ ఆవా మరి నాటు ఆవా చూపించాలి కదా. మీరు మీ యొక్క గొప్పతనం ఇప్పుడు రామప్పకు మీరు ఏది వారసత్వంగా తీసుకొచ్చినారు. అట్లాగే ఆవు మన వారసత్వం, దేశవాళీ ఆవు వారసత్వం, గంగడోలు ఉన్నటువంటి ఆవు మన వారసత్వం. ఈ వారసత్వం గురించి ఎందుకు ట్రై చేయరు యునెస్కో నుంచి? సో ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే ఇవి ఆగుతాయి. ఇవి చాలా ఎక్స్ట్రీమ్ జాతులు అండి. సార్ ఒక విధంగా నిజంగా జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే దాన్ని మళ్ళీ ఇంట్లో పెంచుకోవడం లేదండి, ఇంట్లో కాదండి. యాక్చువల్గా దానికంటూ రైట్స్ ఉన్నాయండి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మనకు గనక ప్రాథమిక హక్కులు ఎలా ఉన్నాయో వాటికి ఆవులకు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆవులను ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు అని చెప్పి చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ ఈ విషయంలో ప్రభుత్వం యొక్క ఉదాసీనత, ఎనిమల్ హస్బెండరీ యొక్క ఉదాసీనత, ప్రజల యొక్క ఉదాసీనత, మరి ఇంకా చెప్పాలంటే చాలా రకాల ఉదాసీనత వల్ల ఈరోజు ఆవు వెళ్ళిపోయింది. 33 జాతుల కంటే తక్కువ ఉన్నాయి. నేను చెప్పింది జాతుల గురించి. సంఖ్యాపరంగా 170 కోట్ల ఆవులు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఉంటే ఇప్పుడు 6 కోట్ల ఆవులు కూడా లేవండి. 6 కోట్ల ఆవులు కూడా లేవు. మనం 130 కోట్లకు వచ్చినాం. సో ఇక్కడ ఆవు లేకపోతే తోడు కావాలండి. తోడు అంటే మీ దగ్గర పాలు ఉన్నాయి, వెల్త్ అంటే బాగా డబ్బులు ఉన్నాయి, భూమి ఉంది, బంగారం ఉంది, ప్లాట్లు, మొత్తం మీకు కావాల్సినటువంటి సైన్స్ అంత ఉంది. కానీ మీరు జీర్ణం చేసుకోవడానికి కావాల్సిన తోడు అంటే బ్యాక్టీరియల్ కల్చర్ ఇచ్చేది ఓన్లీ మన దేశవాళీ ఆవండి. అంటే సర్వశ్రేష్టత ఉన్నటువంటి బ్యాక్టీరియల్ కల్చర్ తల్లి నుంచి ఇవ్వాలి. కానీ తల్లి ఇవ్వట్లేదు కాబట్టి ఎందుకు మనం అందరము సెక్షన్ చేసి వస్తున్నారు కదా పిల్లలందరూ. ఎప్పుడైతే సిజేరియన్ సెక్షన్ చేసినటువంటి పిల్లలు వస్తారో తల్లి ద్వారా సంక్రమించేటువంటి బ్యాక్టీరియా రాకపోవడం వల్ల పిల్లలందరికీ జీర్ణాశయ సమస్యలు వస్తున్నాయి. ఇదివరకు మనకి ఇంటెస్టినల్ క్యాన్సర్ లేదు. సో ఇంటెస్టినల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్, చిన్న పేగు క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్లు మన ఇండియాలో లేవు మొన్నటిదాకా. కానీ ఈ 30-40 ఇయర్స్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు? ఇక్కడ ఎప్పుడైతే బ్యాక్టీరియాలు లేవో చెడ్డ బ్యాక్టీరియాలు వచ్చి కూర్చుంటున్నాయి. చెడ్డ బ్యాక్టీరియాలు కూర్చునేసరికి అప్పుడు కార్సినోజెనిక్గా మారుతుంది మన పేగు. సో ఇదంతా ఎవరు ఆలోచించాలి? నెక్స్ట్ జనరేషన్కు మీరు ఏదైతే ఆస్తులు సంపాదించాలనుకుంటున్నారో, మీరు ప్లాట్లు ఉన్నాయి, నాకు బంగారం ఉంది, నాకు బాగుంది, నాకు అక్కడ ఉంది, ఇక్కడ అబుదాబిలో ఏది బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ ఉంది, ఇది కాదండి. నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఎంజాయ్ చేసినావు, ఓకే, నువ్వు ఫామ్ హౌస్లలో ఉంటున్నావు, నువ్వు క్లబ్బులు పబ్బులలో పోతున్నావు, అన్నీ. నీ నెక్స్ట్ జనరేషన్ లేదు, నీ నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఎందుకంటే ఆవు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఎందుకంటే ఆవు అంటే ఇక్కడ దాని అర్థం నేను అనేది పాలు ఇవ్వడం కూడా కాదు. నేను పాలు, పెరుగు, వెన్న, నెయ్యి గురించి మాట్లాడట్లా. ఆవు అనేది నీకు దాని యొక్క భూమిని సస్యశ్యామలం చేస్తే కానీ వచ్చేటువంటి న్యూట్రియంట్స్, పోషక విలువలు ఆ యొక్క న్యాచురల్గా వస్తాయి. అది తీసుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి సప్లిమెంట్స్, ఇదివరకు భారతదేశంలో ఫుడ్ సప్లిమెంట్స్ ఎక్కడి అండి? సో కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు, B12 టాబ్లెట్లు, B2 టాబ్లెట్లు, ఏది విటమిన్ డి టాబ్లెట్లు, కిన్ని టాబ్లెట్లు కాదండి. మీరు 8000 కాంపౌండ్స్ మింగాలి రోజు. ఏది అవి కావాలంటే, టాబ్లెట్లు కావాలంటే 8000 టాబ్లెట్లు మింగాల. ముందు 8000 టాబ్లెట్లు ఎవడు మింగుతాడు? ఏదైనా ప్రాక్టికల్గా సాధ్యమా? అదే ఒక ఆవును పెంచుకుంటే 8000 టాబ్లెట్ల పని అది ఒకటే చేస్తుంది. సో ఇది కాదండి. ఆవు యొక్క పేడ, మూత్రం ద్వారా వచ్చినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు వాడడం వల్ల 8000 కాంపౌండ్స్ మనకు మిగిలిపోతాయి. మీరు విటమిన్ డి తగ్గిందని విటమిన్ డి టాబ్లెట్ వేస్తారు, ఓకే. ఈ తరం ఇప్పుడు మా నాన్నగారి తరంలో విటమిన్ డి, B12 తగ్గలేదండి. ఆయనకు అసలు అది అవసరం రాలే. నా తరం కొరకు వచ్చేసరికి విటమిన్ డి అండ్ B12 మాత్ర కాడికి వచ్చింది, ఓకే. అండ్ నెక్స్ట్ తరం వాడికి విటమిన్ డితో పాటు 8000 కాంపౌండ్స్ కావాలి, 80 రకాల మూలకాలు కావాలి. అంటే కాల్షియము, మాలిబ్డినము, జింకు, మెగ్నీషియము, కాపరు, ఐరన్, ఇలా 70 రకాల మూలకాలు కావాలి, 8000 రకాల కాంపౌండ్స్ అంటున్నామండి. వాడు ఎలా తింటాడు? అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు నెక్స్ట్ జనరేషన్, ఇదివరకు 2 పూటలు తింటే సరిపోయేది, కానీ ఇప్పుడు 20 కాదు 30 పూటలు తిన్నా కూడా వాడికి ఆకలి తీరట్లా. ఎందుకు ఆకలి అవుతుంది జనాలకు? పొట్టనో నిండుగా ఉంటుంది కానీ ఆకలి అవుతుంది, పొట్ట నిండుగా ఉంటుంది, ఆకలి అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఎంత తింటున్నామండి పొద్దున నుంచి సాయంత్రం దాకా. మన భారతదేశంలో జీడిపప్పు ఎక్కడిదండి? జీడిపప్పు ఎక్కడిది? కాజు, పిస్తా, బాదం ఎక్కడిది? అక్రోట్ ఎక్కడిది? అంజూర్ ఎక్కడిది? ఇవన్నీ అవసరమా? ఈరోజు డ్రై ఫ్రూట్ స్టాల్స్ వచ్చినాయండి. డ్రై ఫ్రూట్ స్టాల్స్ అంటే దీని అర్థం ఏం ఆలోచిస్తున్నారు అందరూ?
అంటే డ్రై ఫ్రూట్ స్టాలే ఉంటుంది. అంటే డ్రై ఫ్రూట్స్ అంతగా కన్జ్యూమ్ అవుతున్నారు. ఎందుకు అంటే వీటన్నిటిని మల్టీ మినరల్స్ విటమిన్స్ను మింగడానికి వాళ్ళకు జనాలకు సరిపోవట్లేదు. ఒక్క ఆవును పెంచుకుంటే ఆ పొలంలో సస్యశ్యామలం అవుతుంది, అది తోడు పెడుతుంది. ఆ తోడు పెట్టడం వల్ల ఈ మైక్రోబ్స్ను ఆకాశంలో ఉన్నటువంటి మైక్రోబ్స్ను భూమిలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే దాని పేడ మూత్రం ఆకర్షిస్తుంది. ఇప్పటికి కూడా గొర్రెల పెంట లేకుంటే మేకల పెంట పెట్టిస్తారు పల్లెటూర్లలో, చూడొచ్చు మీరు. సో ఎందుకు పెట్టిస్తున్నారు వాళ్ళు అంటే కనీసం ఎంతో కొంత మేలు అని చెప్పి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ ఆవులను, ముఖ్యంగా దేశవాళీ ఆవులు, మన భారతదేశానికి మిగిలిపోయినటువంటి ఏకైక ఆవు మూపురం ఉన్నటువంటి ఆవు, గంగడోలు ఉన్నటువంటి ఆవు, ఇది ప్రపంచంలో లేదండి. కస్తూరి మృగాన్ని మనం కొలాప్స్ అయిపోయింది, కస్తూరి మృగం లేదు, రాబందులు లేవు, రాబందులు వెళ్ళిపోయినాయి. ఇలా ఆవు కూడా వెళ్ళిపోయింది అనుకోండి, అవి వెళ్ళిపోయినాయి సరే మనం దాన్ని పట్టించుకొని. ఆవు వెళ్ళిపోతే ఏమైంది తెలుసా, నెక్స్ట్ 1-2 జనరేషన్స్లో వాళ్ళు ఆ పిల్లలకు ఆహారం జీర్ణం కాదు. ఎప్పుడైతే ఆహారం జీర్ణం కాదో బిల్డింగ్లు ఉంటాయి, ఒక్కొక్కటి హై రైజ్డ్ 70 అంతస్తులలో ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, 70 అంతస్తులలో ఉన్నా కూడా వానికి ఆహారం జీర్ణం కాదు. అప్పుడు ఏం చేస్తాడు, ఏమి చేయలేని పరిస్థితిలో కొలాప్స్ కావడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది, హ్యూమన్ జీనోమ్లో తేడాలు వస్తున్నాయి. తర్వాత మనుషుల యొక్క శుక్రకణాలు, మగపిల్లల యొక్క శుక్రకణాలలో తేడా వచ్చి వైక్రోమోజోమ్ అని ఉంటుందండి. వైక్రోమోజోము మొత్తం కుచించుకొని పోయి మగతనపు సంబంధించినటువంటి పిల్లల్ని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కల శుక్రము ఇప్పుడు లేదు. సో ఇప్పుడు మేము టెస్ట్ చేస్తున్నాం కదా, ఒక 40 సంవత్సరాల కిందటి టెస్ట్కు ఇప్పటి టెస్ట్కు 40 సంవత్సరాల కింద 100 మిలియన్లు పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉండే అండి. ఇప్పుడు 10 క్యూబిక్ మిలియన్ ఉంటే చాలా గొప్ప. 10 క్యూబిక్ మిలియన్ కనుక ఉంటే ఒక 30 క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటే చాలా గొప్ప. సార్ ప్రస్తుతం రాజకీయాలు కూడా మొత్తం ఆవు చుట్టే తిరుగుతున్నాయి సార్. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ కానీ, అంతకుముందు కూడా ఇప్పుడు ఆవు నెయ్యి కల్తీ అని, ఆవు పాలు కల్తీ అని, ప్రతిసారి కూడా ఆవు అనే దగ్గరికి వచ్చేలోకి అదొక సెన్సిటివ్ మ్యాటర్గా అవుతా ఉంది సార్. ఎందుకు సార్ అది? గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యము, ప్రజల యొక్క నిర్లిప్తత. అంటే ప్రజలు ఇందులో ఇన్వాల్వ్ కావట్లేదు. బేసికల్గా యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ అవర్ ఇండియన్ మిల్క్ ఈజ్ అడల్టరేటెడ్ అప్ టు 63%. ఇది 10 ఇయర్స్ కింద. నాకు తెలిసి 10 ఇయర్స్ కంటే కిందనే మన ఇండియన్ పార్లమెంట్లో మన భారతదేశంలో లభించే పాలల్లో కల్తీ శాతం, అంటే కల్తీ పాలు 63% అని చెప్పింది. ఈ 15 ఏళ్ళలో ఏం జరిగి ఉంటుంది అంటే 100కు 100% అన్నట్టే కదా. అంటే 100కు 100% కాకుండా 99% వేసుకోండి, ఏది కల్తీ. అంటే ఒక 1% అసలు పాలు ఉండొచ్చు. మరి మీరు అబ్జర్వ్ చేయండి, 1 కిలో నెయ్యి కావాలంటే అండి 25 లీటర్ల పాలు, అంటే SNF అంటాం, అంటే మంచి వెన్న శాతం ఉన్నటువంటి ఫ్యాట్ కాంటెంట్ ఉన్నటువంటి పాలు, బాగా ముర్రా జాతి గేదెలు బాగా మంచి ఫ్యాట్ ఉన్నటువంటి వెన్నను కలిగినటువంటి పాలు ఇస్తాయి. కానీ అదే మన భారతదేశంలో ఉన్నటువంటి దేశవాళీ ఆవుల యొక్క వెన్న శాతం తక్కువ ఉంటుంది. ఒకవేళ ఆవు పాలు, ఆవు నెయ్యి అంటున్నారు కదా, అసలు బేసికల్గా అసలు ఇప్పుడు వీళ్ళు సప్లై చేసే నెయ్యి కూడా పనికిరాదండి. ఇది కూడా పనికిరాదు. ఇప్పుడు టీటీడీ నెయ్యి కూడా పనికిరాదు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు సప్లయర్స్ అంటున్నారు కదా, అది కూడా ఫేకే. అది కూడా నెయ్యి కూడా ఫేకే. ఇక్కడ గవర్నమెంట్ కు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొన్ని విషయాలు తెలియదు అట్లా. ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్లు ఉంటాయి కదా సార్, ల్యాబ్ కూడా రాంగ్ అండి. అంటే యాక్చువల్ గా ల్యాబ్ ఏం చేస్తుంది, ల్యాబ్ లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఫలానా టెస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు మనిషి యొక్క పాలు టెస్ట్ చేసినా కూడా వెన్న శాతము, కొవ్వు శాతము, మిగతా శాతం అని ఉంటుంది. ఇక్కడ ల్యాబ్ కు ఆ జీవులతో సంబంధం ఉండదు. పాలు ఇలా ఉంటాయి, ఇలా కొవ్వు ఉంటుంది, ఇలా ఫ్యాట్ ఉంటుంది, ఇలా పాలు అని చెప్తుంది. కానీ అది ఏ పాలు అనేది దానికి సంబంధం లేదు కదా. అంటే ఇప్పుడు ఒక ఆవు పాలు, గేదె పాలు, పంది పాలు, మనిషి పాలు మరియు అదే దేశవాళీ ఆవు పాలు, ఇలా ఒక పాలు కనుక ఇచ్చినాం అనుకోండి ల్యాబ్లో వాళ్ళు గుర్తుపట్టలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో పాలల్లో ఏమేమి ఉన్నాయో చెప్పగలుగుతారు. ల్యాబ్ పని అంతే. ఇప్పటి వరకు జరిగింది అదే కదా. సో ఇప్పుడు రీసెంట్ చూస్తున్నాం సార్, టీటీడీ ఇష్యూ తీసినట్లయితే, అంటే తమిళనాడుకు సంబంధించిన ఒక దాని నుండి వచ్చాయి ఆ పాలు, దాని నుంచి నెయ్యి వచ్చింది. ఆ నెయ్యిలో సన్ఫ్లవర్ సీడ్స్ లేకుంటే మీట్ కి సంబంధించిన యానిమల్ ఫ్యాట్ కింద వచ్చిందని అంటున్నారు సార్. దానిపై అసలు పూర్తి విశ్లేషణ చేయండి సార్. యాక్చువల్గా ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెయ్యి అంటే అర్థం చేసుకోవాలంటే, నెయ్యి అనే డిస్క్రిప్షన్ అంటే పాల నుంచి వస్తే నెయ్యి అనేది ఒక రకమైన ప్రక్రియ.
కానీ పాల నుంచి కనుక క్రీమ్ తీసుకొని అంటే పాలను తీసుకొని మనం గ్రైండర్లో కొడితే నురుగు వస్తుంది. ఆ నురుగును కనుక తీస్తే దాన్ని వెన్న అంటారు. ఈ వెన్నను కాగబెడితే వచ్చేదాన్ని నెయ్యి అంటారు. దీన్ని క్లారిఫైడ్ బటర్ అంటారు. క్లారిఫైడ్ బటర్, నాట్ ఘీ. ఘీ ఇస్ ద డిఫరెంట్. మీరు ఇప్పుడు ఘీ అనే పదము గూగుల్కి తెలియదండి. గూగుల్కు ఘీ అంటే తెలియదు. ఒక భారతదేశంలో మాత్రమే ఘీ అనే పదం వాడతారు. దాన్ని క్లారిఫైడ్ బటర్ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా 205 కంట్రీలలో నెయ్యిని అనే పదం వాళ్ళకి తెలియదు. వాళ్ళు వాడే వాడుక భాష క్లారిఫైడ్ బటర్ అంటే వెన్నను కరిగించాము మరియు శుద్ధీకరించామని అర్థం వాళ్ళ భాషలో. ఆ భాషను తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి పెడితే అక్కడ ల్యాబ్ ఏం చేస్తుంది? ల్యాబ్ ఏం చేస్తుంది? క్లారిఫైడ్ బటర్ అంటాను అంతే. కానీ నెయ్యి కాదు అది. నెయ్యి అనే పదంకు ఘీ అనే పదం వస్తుంది. ఘీ అంటే నెయ్యి, నెయ్యి అంటే దాన్ని తోడు పెట్టాల. సో పాలను తోడుపెట్టినటువంటి పెరుగును మీగడ తీసి ఆ మీగడను చిలికి వెన్నగా మార్చి ఆ వెన్నను కనుక కాగబెడితే వచ్చేదాన్ని నెయ్యి అంటారండి. దీన్ని నెయ్యి అంటారు. ప్రాసెస్ అయితే 25 లీటర్ల పాలు గనక 25 నుంచి 30 లీటర్ల పాలను తోడు పెడితే ఆవు పాలు తోడు పెడితే వచ్చేది కిలో నెయ్యి. 25 లీటర్లు. మార్కెట్ ప్రైస్ ఎంత వేసుకున్నాం? ఒక 30 రూపాయలు వేసుకోండి హోల్సేల్ ప్రైస్. 30 నుంచి 40 రూపాయలు హోల్సేల్ ప్రైస్ వేసుకుంటే 25 లీటర్ల కంటే దాదాపు 75 అంటే దాదాపు ఎంత అవుతుంది? 750 రూపాయలు పాలకే అవుతుంది. 750 రూపాయలు పాలకే. 30 రూపాయలకి పాలు దొరికే పరిస్థితి లేదు సార్. నార్మల్ బర్రె పాలు కూడా మామూలుగా రైతులకు ఇచ్చేది అంతే అండి. నేను చెప్పేది ప్యాకెట్ పాల గురించి కాదు. రైతులకు ఇచ్చేది ఒక 30 రూపాయలు వేసుకుందాం. 30 ఇంటూ 10 లీటర్లకి ఎంత? 300 రూపాయలు. సో 25 లీటర్ల పాలకి ఎంత అవుతుంది? 750 రూపాయలు పాలకైంది. సో దాన్ని కాగబెట్టాం, తోడుపెట్టి చిలికితే వచ్చినటువంటి నెయ్యి. ఈ ప్రాసెస్ కు కనీసం మీరు ఎంత చేసినా కూడా ఇంకొక 750 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఎందుకంటే మ్యాన్ పవర్ కావాలి, ఒక రోజంతా మనిషి పని చేయాలి, దాన్ని ఒక సీసాలో నింపాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి C&F ఇవ్వాలి, హోల్సేల్ డీలర్ కి ఇవ్వాలి, రిటైలర్ డీలర్ కి ఇవ్వాలి. లాస్ట్ కు మనిషి దగ్గరకు వచ్చేసరికి ఎంత లేదన్నా 1500 రూపాయలకు ట్యాక్సులతో సహా మినిమం వస్తుంది. అంటే ఇది యాక్చువల్ గా ప్రాసెస్. అది 24 లీటర్ల పాలు. మరి ఏ జంతువు పాలు తీసుకుంటున్నారు? ఇది ఇంపార్టెంట్. ఏ జంతువు అంటే ఆవు లాంటి జంతువా? ఆవు లాంటి జంతువులు అండి ఇవన్నీ. ఏవి? HF, హోలిస్టైన్, జెర్సీ అనే జాతులు ఆవు లాంటి జంతువులు, ఆవు యొక్క జంతువులు అని ఆవు కాదు. అది మా యొక్క హిందువుల యొక్క మనోభావాలు ఎక్కడ దెబ్బతింటున్నాయంటే, మీరు HF, జెర్సీ పాలను ఆవు పాలుగా అమ్మడం. సో అది కౌ కాదు. కౌ ఇస్ ద వాళ్ళు చెప్పింది అక్కడ బయట దేశాలలో ఉన్న కౌ వేరు. వాళ్ళు గూగుల్లో కొట్టండి కౌ అంటే మూపురం లేని ఆవు వస్తుంది. మీరు జెర్సీ, హోలిస్టైన్ చూపిస్తే ఇప్పటికి కూడా మీరు వాట్సాప్ కూడా ఓపెన్ చేసినా కూడా కౌ గుర్తు చూడండి, మూపురం లేని ఆవే ఉంది అక్కడ. ఏది? వాట్సాప్లా కూడా గుర్తులల్లా. సో వాళ్ళకి తెలియదు. హంప్ ఉన్నటువంటి ఆవు బయట ప్రపంచానికి తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఏకైక జాతి మూపురం ఉన్న జాతి, గంగడోలు ఉన్నటువంటి జాతి. ఇది హరప్ప, మొహంజదారో నాగరికతలలో మీరు చూడొచ్చు ఆ బొమ్మలలో. ఈ భూమి అందుకే ఇండస్ వ్యాలీ అంటారు. మీరు చూడండి, ఇండస్ వ్యాలీ అని కొట్టండి, అక్కడ ఆ బొమ్మలలో మనకు గంగడోలు ఉన్నటువంటి ఏకైక జాతి మన యొక్క ఆవు యొక్క జాతి. ఈ ఆవులు పాలు ఇచ్చే సమయంలో 25 లీటర్ల పాలు ఇవ్వాలంటే ఒక ఆవు మ్యాక్సిమం దేశవాళీ ఆవు 5 నుంచి 6 లీటర్ల పాలు ఇవ్వదు. సో ఒక రెండు ఆవులు కలిస్తే గానీ 1 కిలో నెయ్యి రావడానికి కనీసం ఒక 4 రోజులు పడుతుంది. అంటే ఇప్పుడు రోజుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో 15,000 లీటర్ల నెయ్యి కావాలి ఒక లడ్డుకే. మిగతా ఉన్నాయి ఇంకా స్వామివారికి బోలెడన్ని చక్ర పొంగలి ఉంది, బోలెడన్ని ఉన్నాయి, వాటి కూడా నెయ్యి కావాలి. అంటే ఇప్పుడు వడ ఉంది, వడను కూడా నూనెలో కాల్చారండి, నెయ్యిలోనే కాలుస్తారు. సో భగవంతునికి ఇచ్చేటువంటి నైవేద్య ప్రసాదాలలో 25 రకాల పులిహోర, దద్దోజనం వీటన్నిటికి కూడా నెయ్యి కావాల్సిందే. అంటే 15,000 లీటర్ల నెయ్యి రెడీ కావాలంటే ఇంటూ 6 టైమ్స్ వేసుకోవాలి. అంటే 6 టైమ్స్ అంటే 15 ఆర్లు అంటే 90,000 ఆవులు కావాలి రోజుకు. 90,000 ఆవులు పాలిస్తే, కానీ 90,000 ఆవులు పాలు ఇవ్వాలంటే ఇంటూ 10 టైమ్స్ వేసుకోవాలి. అంటే 10 ఆవులు కనుక మీరు సాకితే అందులో 1-2 ఆవులు పాలిస్తాయండి, మిగతావి పాలు ఇవ్వవు. ఎందుకంటే వాటికి సీజన్ ఉంటుంది కదా, అవి గర్భిణిగా ఉండనంత సేపు పాలు ఇవ్వవు.
గర్భిణీ అయినాక పాలు పనికిరావు, అంటే డెలివరీ కాగానే పనికిరావు, 15-20 రోజులు ముర్రు పాలు పక్కకు పెట్టాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనీసం మీరు లెక్కలేస్తే 7 లక్షల ఆవులు కనుక ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉంటే అప్పుడు మీరు ఈ ఫ్యాక్టరీ పెట్టాలి, లేకుంటే దుకాణం బంద్ చేయాలి. ఏది టిటిడి బంద్ చేయాలి, లేకుంటే లడ్డు బంద్ చేయాలి. ఒకళ్ళు లడ్డూలను కనుక మీరు అపవిత్రంగా కనుక సప్లై చేస్తే ఈ పాపం ఎవరిది? అంటే ప్రజలను ఎంతవరకు మోసం చేస్తున్నారు ఇక్కడ? సో ఇప్పుడున్న గవర్నమెంట్ మోసం చేస్తుంది, పాత గవర్నమెంట్ మోసం చేస్తుంది, అంతకుముందు గవర్నమెంట్ మోసం చేస్తూనే ఉంది. మోసం చేయడం ప్రభుత్వాల యొక్క లక్ష్యం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అంటే మేమేం చేసామని ఎవరికి వాళ్ళు అంటున్నారు, కరెక్టే. కానీ పాల నుంచి వచ్చేటువంటి ఏదైతే కొవ్వు ఉందో, పాల నుంచి వచ్చేటువంటి కొవ్వు నెయ్యి కాదండి. నెయ్యి అంటే దేశవాళీ, గంగడోలు, మూపురం ఉన్నటువంటి ఆవు యొక్క పాలను తోడుపెట్టి పెరుగులాగా మార్చి నెయ్యిగా వచ్చిన దాన్నే శ్రీవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇది అసలు విషయం. సో అది కాకుండా ఇంతసేపు పాల అంటే నెయ్యిలో కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరుగుతుంది, నెయ్యి రాజకీయంగా వాడుకుంటున్నారండి. కానీ రాజకీయాలు అక్కడ అక్కర్లే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇప్పుడు ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది, లడ్డులు. ఒక్క హిందూ అన్న రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ధర్నాలు చేశారా? రాస్తారోకలు చేశారా? పోనీ ఎవరన్నా కనీసం కామెంట్లు పెట్టారా? ఎందుకు పెట్టలే? మీరు చెప్పేది కూడా నమ్మట్లేదు, జనాలు నమ్మట్లేదు. అంటే మీరు ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో వారిని నమ్మట్లేదు, అందుకే వాళ్ళు బయటకు రావట్లేదు. హిందువులకేం తెలివి లెక్క కాదు ఇక్కడ పాయింట్. వాళ్ళందరికీ తెలివితేటలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ పాత ప్రభుత్వము కూడా మోసం చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఆప్షన్ లేక మోసం చేస్తుంది అనే భావనతో వాళ్ళు రోడ్డు మీదకి రావట్లా. సో మీకు అర్థమవుతుందా? సో నెయ్యి అనేది ఒక శ్రేష్టమైన పదార్థం. ఆ శ్రేష్టమైన పదార్థం కనుక తయారు చేయాలి, రోజుకు కావాల్సినటువంటి నెయ్యి కావాలి అంటే శ్రీవారి పోటుకు 7 లక్షల ఆవులను పెంచాలి. 7 లక్షల ఆవులు ఏందండి? పత్మేడ అని ఉంది రాజస్థాన్ లో. ఒక్క స్వామీజీ 2 లక్షల ఆవులు పెంచుతున్నాడు అండి. ఒకడు స్వామీజీ, ఆయన పేరు శ్రీ దత్త శరణానంద మహారాజ్ అంటారు. ఆయన ఒక్క స్వామీజీ, ఒక్క ప్రైవేట్ వ్యక్తి దగ్గర 2 లక్షల ఆవులు ఉన్నాయి. ఆయన అడుక్కొని ఊరూరు తిరిగి భారతదేశం మొత్తం ఆయన నడుస్తూ తిరుగుతూ ఆవులను పోషించడానికి, 2 లక్షల ఆవులను పెంచి పోషించడానికి ఆయన వీధిని అడుక్కొని 2 లక్షల ఆవులకు ఆయన ఫీడింగ్ చేస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అడుక్కోవాల్సినటువంటి అవసరం ఉందా? మేము ప్రపోజల్ పెట్టాం, ఒక 5 ఏళ్ల కింద ఒక ప్రపోజల్ పెట్టాం తెలంగాణ గవర్నమెంట్కు. ఇక్కడ మాల్ అనేటువంటి ఒక ఏరియాలో 2,000 ఎకరాల భూమి ఉందండి, అది ప్రభుత్వ భూమి. అది మాకు ఇవ్వండి, మేము ఒక గోశాల, ప్రపంచంలోని అతిపెద్ద గోశాల నిర్మాణం చేస్తాం. ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పనైనటువంటి గోశాల యొక్క ఉద్దేశం ఇక్కడ మతపరమైంది కాదండి. ఆవు అంటే మీరు ఫస్ట్ మీరు డిలీట్ చేయాల్సింది మతపరమైంది కాదు, ఇది సమస్త మానవాళికి అవసరమైనది. అది మీరు హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆవు మీకు అవసరమో. ఇది వాళ్ళు కూడా ఇప్పుడు సేపు ముస్లిమ్స్ రంజాన్ వచ్చింది, వాళ్ళు సేమియా పాయసానికి ఏం వాడుతున్నారండి? మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? నెయ్యి ఎక్కడి నుంచి వచ్చి? పంది కొవ్వు నుంచి వచ్చింది అంటారు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు పంది యొక్క కొవ్వును మీ యొక్క అల్లాకు అంటే మీరు నైవేద్యం పెడతారా? అంటే ఆలోచించండి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ హిందువులే చచ్చిపోవట్లే ఇక్కడ మనోవేదతో, ఇక్కడ ముస్లిమ్స్ చచ్చిపోతున్నారు, క్రిస్టియన్స్ చచ్చిపోతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ మనకు ఎవరో ఒక దుర్మార్గులు మనల్ని మోసం చేయడం వల్ల మనం నష్టపోతున్నాం, మోసపోతున్నాం అనేటువంటి బాధతో ఈరోజు హిందూ సమాజం ఉంది. ఇక్కడ ప్రాబ్లం నేను నా విషయం చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రభుత్వము, వాళ్ళు ఆ యొక్క రిపోర్టు బయట పెట్టినంత మాత్రాన మనస్సు చివుక్కుమన్నది తప్ప, కానీ ఎవరు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకేలు చేయట్లే. ఎందుకు చేయట్లే? వేరే ఆప్షన్ తెలియట్లేదు వాళ్ళకు. ఆప్షన్ ఇప్పుడు ప్లాస్టిక్ కాగితాలు ఉన్నాయండి, ప్లాస్టిక్ పేపర్స్, మనం ప్లాస్టిక్ వాడద్దు అంటున్నాం. మరి దానికి ఆల్టర్నేషన్ చూపించండి. ప్లాస్టిక్ వాడకుండా వాడే మాత్రం ఏం చేస్తాడు? సార్ ఇప్పుడు ఒక డాక్టర్ వీరబ్రహ్మం గారు అని చెప్పి దాన్ని బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అని చేస్తుంది, అది ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉందండి, కానీ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే ఈ యొక్క కవర్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కానీ ప్రభుత్వం వెంటనే సబ్సిడీ ఇవ్వాలండి. డ్వాక్రా మహిళలు బోలెడు మంది, చాలా మంది యంగ్ పిల్లలు, నిరుద్యోగులు ఇప్పుడు చాలా మంది, వేల మంది ఉన్నారు. జస్ట్ ఒక మిషన్ కనుక సబ్సిడీ మీద కనుక వాళ్ళకి సప్లై చేయగలిగితే, ఒక కంపెనీని డ్వాక్రా మహిళలకే గ్రూపులకు కనుక ఏది బయోడిగ్రేడబుల్ ఫ్యాక్టరీస్ని కనుక DRDO టెక్నాలజీతో కనుక పెట్టుకొని
వాళ్ళకు గ్రామాలలో మనం వాటర్ ప్లాంట్స్ పెట్టినాం కదండి, వాటర్ ప్లాంట్స్ పెట్టినట్టుగా మనము ఈ బయోడిగ్రేడబుల్ ప్లాంట్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఫస్ట్ మనకు కావాల్సినటువంటి మైక్రో ప్లాస్టిక్ ఏది ప్లాస్టిక్ కవర్లో తయారైతాయి. పెద్ద ఎత్తున తయారైనప్పుడు ఈ ప్లాస్టిక్ సహజంగా తగ్గిపోతుంది. రెండు సేమ్ రేట్ పడుతున్నాయి. సో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. ప్రైవేట్ వ్యక్తులు ఎంతకని చేస్తారు? ఇప్పటికి కూడా అది వచ్చేసింది. హైదరాబాద్లో చాలా వరకు ఇప్పుడు వరకు బయోడిగ్రేడబుల్ ప్లాస్టికే వాడుతున్నారు. సరే, మంచి పరిణామమే. కానీ ఇంకా గవర్నమెంట్ ఎప్పుడైనా గవర్నమెంట్ అయితే ఎప్పుడు చొరవ చూపిస్తుందో గవర్నమెంట్ చర్య తీసుకోకుండా ఏమి చేయలేము. ఒక ప్రైవేట్ వ్యక్తి 2 లక్షల ఆవులు సాకగలిగినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తనకు కావాల్సినటువంటి నెయ్యిని అవుట్ సోర్స్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ఇంపార్టెంట్. మీరు నెయ్యి అని ఇప్పుడు ఈ రోజు వాడే నెయ్యి కూడా అది క్లారిఫైడ్ బట్టర్ అంటారు దాన్ని. నెయ్యి అనద్దు, నెయ్యి అంటే ఘీ అనే పదానికి సంస్కృతంలో అర్థం ఇలాగే, పెరుగు నుంచి తోడు పెట్టిందే నెయ్యి. మరి వీళ్ళు పెరుగు నుంచి తోడు పెడుతున్నారా? పెరుగు తోడు పెడితే 25 లీటర్ల పాలు జెర్సీ పాలు వచ్చినా కూడా అది కూడా 30 రూపాయలు వేసుకోండి. మళ్ళీ సేమ్ మళ్ళీ నేను చెప్పిన లెక్క 1500 వస్తుంది కదా. సో 1500 బదులు మీరు 215 రూపాయలు 300 రూపాయలకు నెయ్యి కిలో అంటే ఎట్లా నమ్ముతున్నారు మీరు? సో ఇప్పటి కూడా నమ్మదగింది లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా నమ్మదగింది లేదు కాబట్టి, ఆప్షన్ లేదు కాబట్టి సమాజం ఎదురు చూస్తూ ఉంది. మీరు మంచి చర్యలు కనుక తీసుకుంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. మీరు కూడా అలాగే ఉందనుకోండి, ఇది మీ ఇద్దరి మధ్యలో పొలిటికల్ వార్ అనుకొని లైట్గా తీసుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా జనాలు. 2 రోజులు అందరూ ఎక్కడైనా హడావుడి అయిపోయింది. 3వ రోజు నుంచి ఎందుకు స్తబ్దుగా అయింది? సో ఇక్కడ రియాలిటీ లేదు. ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ చర్యను బయట పెట్టిన దాంట్లో రియాలిటీ లేదని అర్థమవుతుంది. అదే ఇప్పుడు ఆర్జీ కౌర్ హాస్పిటల్ అని చెప్పి అక్కడ కలకత్తాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది ఇప్పటికి కూడా కుత ఉడుకుతుంది ప్రజలలో. ఈ రోజు వరకు, అది ఎప్పుడో జరిగి చాలా రోజులు అయింది, కానీ ఈ రోజు వరకు కూడా మొన్న రీసెంట్ కూడా డాక్టర్స్ వెస్ట్ బెంగాల్లో మొత్తం వాళ్ళు వైద్యాన్ని ఆపి మొత్తం వాళ్ళు రోడ్డు మీద నిలబడి కూర్చున్నారు న్యాయం జరగాలని చెప్పి. కానీ ఏం జరిగింది? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అంటే అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళను బతిలాడి ఆపింది. ఎందుకంటే డాక్టర్స్ చాలా ఎమర్జెన్సీ సర్వీసులు కాబట్టి, మిలిటరీ మరియు డాక్టర్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఆగిపోయినారు. కానీ ఇప్పటికీ కూడా ఆ విషయం గురించి చాలా జరుగుతుంది. సో కానీ ఇప్పుడు సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఆయుర్వేదం సైడ్ గురించి మాట్లాడుకుందాం సార్. భారతదేశంలో ఒక ఆయుర్వేదం అంటే దాన్ని కూడా మళ్ళీ ఒక హిందూకే ముడిపెట్టి, లేదంటే వాళ్ళే వైద్యులు వాళ్ళే చేస్తున్నారు అనే దానికి ఎలా చూడాలి సార్? ఇప్పుడు భారతదేశంలో ఆయుర్వేదం రోజు రోజుకి తగ్గిపోతుంది అనే పరిస్థితి సార్. అంటే అలోపతి వర్సెస్ ఆయుర్వేదం అంటే ఏ విధంగా చూడాలి? వర్సెస్ ఏం లేదండి, దేనికి ఉన్నటువంటిది ఫెసిలిటీస్ దానికి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకప్పుడు ఆముదం దీపాలు పెట్టుకొని మనం బ్రతికాం ఒక 50-60 ఏళ్ళ కింది వరకు. కానీ ఆముదం దీపం నుంచి ఎడిసన్ బల్బు అంటే గుండ్రెడ్ బల్బ్ వచ్చినాక, ఆ గుండ్రెడ్ బల్బ్ నుంచి మీకు తెలుసు ట్యూబ్ లైట్ వచ్చింది, ట్యూబ్ లైట్ నుంచి సిఎఫ్ఎల్ వచ్చింది, తర్వాత సిఎఫ్ఎస్ఎల్ నుంచి ఇప్పుడు ఎల్ఈడి కాడికి వచ్చినాం. ఇప్పుడు మన యొక్క పరిణామ క్రమం సైన్స్ చూడొచ్చు. అలాగే ఆయుర్వేదం కూడా అలా పరిణామ క్రమంలోనే అలోపతి స్టార్ట్ అయింది. కాకపోతే ఆయుర్వేదం అలాగే ఎందుకు ఉండిపోయిందంటే అందులో మెయిన్ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్ లేకపోవడం. అంటే ప్రస్తుతం నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా ముందు తీసుకెళ్ళారు. వారు బాగా ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రై చేసిన వారు ఒక్కరితో ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి చాలా సపరేట్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉంది, మరియు చాలా ఫండ్స్ ఇస్తున్నారు. కానీ ఏది ఇప్పుడు తెలంగాణలో ఒక 2 మెడికల్ కాలేజీల కంటే ఎక్కువ లేవు. కానీ ఇది వచ్చేసరికి కనీసం ఒక 30 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణలో 30 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కానీ 2 మెడికల్ కాలేజీలు ఆయుర్వేదం ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఆయుర్వేదం అనేది ఒక సవతి ప్రేమ కూడా కాదు. కరెక్ట్ చెప్పాలంటే ఉంపుడు గత్తెకు సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు చూసారా, అంతకంటే హీనం. సో మా ఫండ్స్ మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ను స్టేట్ గవర్నమెంట్ వేరే వాటికి వాడుతుంది మళ్ళీ. సో ఇక్కడ ఇదే అన్యాయమే. సో ఎక్కడైనా మెజారిటీ లేదు అంటే ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే మెయిన్ ఒకటి వచ్చేసి రీసెర్చ్ లేకపోవడం, అడాప్టిమైజేషన్ అంటారు. అంటే ఎప్పటికప్పుడు మార్పు జరగాలి, ఎక్కడైనా ఏదైనా సిస్టంలో అనుగుణంగా మార్పు జరగాలి. ఆ మార్పు జరిగేటువంటి రీసెర్చ్ ఆగిపోయింది. దాదాపుగా ఒక 50 సంవత్సరాల నుంచి ఆగిపోయి తర్వాత ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ సపోర్ట్ సరిపోదు కదండి. ఎన్నో సంవత్సరాల నుంచి జరిగినటువంటి కొలాప్స్ ఇప్పుడు మళ్ళీ రివైవ్ ఇప్పుడు బాగా అవుతుంది. కానీ కాలేజీలు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ షుడ్ ఎస్టాబ్లిష్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే
ఈ ఆయుర్వేద వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. మొన్నటిదాకా ఆయుర్వేద డాక్టర్లకు గెజిటెడ్ హోదా ఇయ్యలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక లేబర్ కంటే హీనంగా 800 రూపాయలకు పర్ డే వాళ్ళకు కూలీ కట్టించిండ్రు మొన్నటిదాకా, ఒక 20 సంవత్సరాల కింది వరకు. అది కాంట్రాక్ట్ బేసిస్. ఇప్పుడు వరకు ఫిలపింగ్ లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయినరో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళ రిక్రూట్మెంట్ లేక 30 ఏళ్ళు అయింది. సో అప్పుడు ఒక 10, అప్పుడో 2 ఏదో కంటికి తుడుపు చర్యగా చేస్తారు. సో ఇదంతటికి కారణము ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేకపోవడం. అయితే ప్రభుత్వం దగ్గర ఎందుకు చిత్తశుద్ధి ఉండదు అంటే ప్రజలు కనుక అడగకపోతే. ప్రజలు ఎందుకు అడగరు అంటే ప్రజలకు అడగకుండా చేసేది మళ్ళీ మిగతా శక్తులు. సో ఇదంతా ఒక సైకిల్ అన్నమాట. అంటే ప్రజల దగ్గర నుంచి అవేర్నెస్ ఉంది, కానీ వాళ్ళకు ఆ ఫెసిలిటీ ఇవ్వాల్సింది గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ను గట్టిగా అడగరు కాబట్టి ప్రజలు ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ అలాగే లైట్ తీసుకుంటుంది. సార్, ఆయుర్వేదిక్ వర్సెస్ ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడినంత ఈజీగా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడలేమనే అపోహలు అయితే ఉన్నాయి సార్, దానిపై మీ అభిప్రాయం సార్? ఇది కరెక్టే అండి, కానీ ఇంగ్లీష్ మెడిసిన్ చాలా ఈజీ. అది కెమికల్ అన్నమాట. ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనుకోండి, చాలా ఉంటాయి. కానీ యాక్చువల్గా అది ఏంటంటే మీరు సామ, దాన, భేద, దండోపాయాలని వినే ఉంటారు. సామ అంటే కొంచెం అంటే ప్రేమపూర్వకంగా పనిచేయడం. సామ అంటే ఒక ఇంట్లో పెద్ద కొడుకున్నాడు అనుకోండి, వాడు ఉదయం లేవగానే కూరగాయలు తెస్తాడు, వాని అవసరం అంటే వాడి డ్యూటీ, హిస్ డ్యూటీ, అట్లా సామ అంటారు దాన్ని. అంటే ఎవరికి వాళ్ళు ఆ డ్యూటీగా మైండెడ్గా పనిచేయడం. దాన అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చి వర్కర్ పని చేస్తున్నారు అనుకోండి, మేడ్ ఇన్ అంటాం కదా, వర్కర్, వారికి పని చేయించుకుంటాం, డబ్బులు ఇచ్చేస్తాం, దానం ఇచ్చాం, కానీ వాళ్ళు పని చేస్తారు మనకి. ఇంకోటి ఏంది సామ, దాన, భేద. భేద అంటే డిస్కషన్ చేసి పని చేయించుకోవడం. అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ లో ఎవడో కూడా అడ్డం పెట్టాడు అనుకోండి, అప్పుడు డిస్కస్ చేస్తాం, తీ అని తీపిస్తాం. దీన్ని డిస్కషన్ చేసి చేయడం పని. ఇది 3వ రకమైన పని. ఇంకోటి ఏంది నెక్స్ట్ దండోపాయం. వాడు వింటలేడు అనుకోండి, మనమన్నా పిక్తాం, లేకుంటే పోలీసులతో పీకి పని చేస్తాం. సో ఇలాగే మన శరీరంలో ఏదైనా ఒక టాబ్లెట్ వేసాం ఒక రోగం గురించి, మందు ఎలా పనిచేస్తుంది అంటే సామ అని పనిచేస్తుంది. సామ అంటే తన డ్యూటీ లాగా చేస్తుంది. ఏంటి సార్ మన ఆయుర్వేదంలో అంటే అది ఏంటంటే ఆహారం ఏం చేస్తుంది. ఇప్పుడు మీకు గిడ్డినెస్ వస్తుంది, ఒకరికి కళ్ళు తిరిగిపోతున్నాయి, వడదెబ్బ తగిలింది, కొంచెం ఇంత ఉప్పు, నిమ్మరసము, కొంచెం తేనె కలుపుకొని తాగితే రిలాక్స్ అవుతుంది. అంటే అది ఆహారము, కానీ ఔషధంగా పనిచేసింది. అంటే అది దాని జాబ్ లాగా చేసింది అనమాట. అది ఇంట్లో కొడుకులాగా, తల్లిలాగా, ఇంకా ఎవరి పని వాళ్ళు చేసినట్టుగా. అంటే అది ఎలా పనిచేసింది అంటే తన పని అది చేసింది. దీన్ని సామ అంటారు. బాడీ యాక్సెప్టెన్సీ చేసింది. సో దాన అంటే దానం ఇచ్చి చేయించుకోవడం. అంటే ఇప్పుడు ఏదైనా మన వల్ల అయితే లేదు, ఇంట్లో బోల్ దోముకోవడము, కిచెన్ సర్వీస్, ఎవరికైనా వర్కర్కి అమ్మకి ఇంత పని చేసి బిడ్డ అంటే వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నాం, కానీ వాళ్ళు మనం చేసినట్టే చేస్తున్నారుగా, అంతే కదా. దీన్ని దాన అంటారు. ఈ దాన అనే కాన్సెప్ట్ ఏంటంటే వచ్చేసి ఆయుర్వేదం. ఆయుర్వేదం ఎలా పనిచేస్తుందంటే ఆహారము పని చేయనప్పుడు ఆయుర్వేదం పనిచేస్తుంది. అంటే ఆయుర్వేదంకు ఆహారానికి తేడా లేదు. ఆహారమే ఆయుర్వేదము, ఆయుర్వేదమే ఆహారము. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడైనా దాల్చిన చెక్క కూర వండుకొని తిన్నారా? అది వినలేదు. సో ఇప్పుడు మిరియాల కూర తినలేదు. సో లవంగాల కూర ఎందుకు చేయట్లే అంటే అవి చెట్ల నుంచి వచ్చినాయి, ఆహారమే, కానీ తక్కువ సైజులో వాడతాం. ఒక 2 ముక్కలు వేస్తే అప్పటికే దాని ఘాటు. అదే ఇప్పుడు మనం ఏదైనా పన్నీర్ కర్రీ చేసాము, పాలక్ పన్నీర్ చేసాము, అందులో ఒక దాల్చిన చెక్క వేస్తాం, పన్నీర్ ఇంత ఉంటుంది, పాలకూర ఇంత ఉంటుంది, నూనె ఇంత ఉంటుంది, కానీ పోసు గింజలు ఇవన్నీ వచ్చేసరికి కొంచెమే ఉంటాయి. ఎప్పుడైతే కొంచెంగా వాడే ఆహార ద్రవ్యాలన్నీ ఔషధాలే. అంతే. ఇప్పుడు మనం రోజు తినే దానిలో ప్రతి దానిలో ఔషధమే. కానీ వెరీ సింపుల్. మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దాంట్లో కొన్ని మసాలాలు ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఎట్లా పని ఆమెను ఎట్లా వాడుకుంటున్నామో, సో డబ్బులు ఇచ్చి మన ఇంట్లో కిచెన్ సర్వీస్ను మనం పని చేయించుకుంటున్నాం. అలాగే సో ఈ ఆయుర్వేదం పనిచేసే సిస్టమ్ ఏంటంటే ఆహారమే, కానీ ఔషధ రూపంలో పనిచేస్తుంది. ఎందుకంటే తక్కువ మోతాదులో తీసుకుంటాం కాబట్టి. ఇది ఆహారమే కాబట్టి దానికి అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మహా అంటే సైడ్ ఎఫెక్ట్స్ దొడ్డికి పెడుతుంది. చూడు గట్టిగా ఏదైనా ఆ రోజు ఎన్నడైనా బాగా కారంతో తిన్నారనుకోండి, మిర్చి బజ్జి, ఇక మాక్సిమం ఒక 2-3 గంటలలో మంట వచ్చి దొడ్డికి పెడుతుంది. కానీ చావనైతే చావము, కొత్త రోగాలు అయితే రావు. ఇది దాన. భేద అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడి పని చేయించుకోవడం. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పని చేయించడం అంటే ఏంది? హోమియోపతి. ఇది ఏం చేస్తుంది అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతుంది. అది అంటే రూల్స్ మాట్లాడితే
ఎవరైనా పనిచేస్తారు. కానీ రూల్స్ మాట్లాడినప్పుడు ఏమైందంటే ప్రతిసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడితే చికాకు అనిపిస్తుంది ఎవరికైనా. రూల్ ప్రకారంగా పనిచేయాలంటే ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఇక కష్టమవుతుంది అనమాట. కానీ రూల్స్ ప్రకారం పని జరుగుతుంది. సో హోమియో ఆల్సో వర్క్స్ బట్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్ ప్రకారంగా పనిచేస్తుంది. సో ఇది ఒక రకమైంది. కానీ నెక్స్ట్కి వచ్చేసరికి దండోపాయ అంటే నువ్వు పని చేయాల్సిందే, సస్తవా బతుకుతావా అని తుపాకీ పెట్టినట్టు. మీరు ఇప్పుడు కేజీఎఫ్ సినిమా చూసినారు. కేజీఎఫ్ లా అక్కడ పైన టవర్ల మీద తుపాకులు పట్టుకొని ఉన్నారు జనాలు రెడీగా, కింద పని చేయాలా. పని సరిగా చేయలేదనుకో తుపాకీతో కాల్ చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? నీ దగ్గర తుపాకీ ఉన్నంతసేపు లేదా వాడి దగ్గర తుపాకీ లేనంతసేపు. వాడి దగ్గర తుపాకీ వచ్చింది అనుకో అప్పుడేమవుతుంది? సో అటాక్ స్టార్ట్ అవుతుంది. సో సేమ్ అల్లోపతి అనేది సేమ్ కేజీఎఫ్ లా పైన టవర్ల మీద కూర్చున్నటువంటి పర్సన్స్ లాగా. అంటే ఎప్పుడైతే బాడీలోకి పారాసిటమాల్ వెళ్ళింది 650 mg, నువ్వు చావు బతుకు టెంపరేచర్ తగ్గి అని అంటది. అది అంతే. టెంపరేచర్ ఎందుకు వచ్చింది అని చెప్తుంది అది బాడీ. అమ్మ నాకు టెంపరేచర్ కిందకు వచ్చింది, నాకు వైరల్ అటాక్ అయింది, బ్యాక్టీరియల్ అటాక్ అయింది, ఫంగల్ అటాక్ అయింది, అందుకే నేను జ్వరాన్ని చూపిస్తున్నా, నువ్వు ఏమన్నా చావు, టెంపరేచర్ నార్మల్ చేయి. మరి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నాకు సంబంధం లేదు. సో ఇప్పుడు పారాసిటమాల్ 650 అనేది ఎలా పనిచేస్తుంది అంటే మన శరీరంలో పోయిన తర్వాత అది ఏ రకమైన జ్వరం, ఫ్లూ జ్వరము, ఎల్లో జ్వరము, ఏదైనా క్రిమి కీటకాలు గారిస్తే జ్వరము, వైరల్ జ్వరము, బ్యాక్టీరియా జ్వరము, ఫంగల్ జ్వరము, ఇలా ఎన్నో రకాల జ్వరాలు ఉంటాయి. అంటే మనకు థర్మామీటర్ పెట్టగానే 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అనేది నార్మల్. దానికంటే ఎబో వస్తే 100 డిగ్రీ, 101, 102, 103, 104 టెంపరేచర్ పెరుగుతుంది కదా. సో ఈ పారాసిటమాల్ 650 ఎట్లా పనిచేస్తుంది అంటే లోపలికి పోయి నువ్వు ఎవడన్నా నాకు సంబంధంలా, నువ్వు తగ్గాల జ్వరం అంటది అంతే. అప్పుడు ఏమవుతుంది అంటే శరీరము యాక్చువల్గా జ్వరం ఏం చెప్తుంది, నాకు బాగలేదు అని మనకు ఒక లక్షణం ద్వారా చూపిస్తుంది. నేను బాగలేని బిడ్డ అని చెప్తుంది మనకు బయటికి. సో మనం ఏం చేస్తున్నాం, పారాసిటమాల్ 650 వేసేసరికి నువ్వు ఏమనగా నువ్వు జ్వరం మాత్రం టెంపరేచర్ తగ్గాలి అని పనిచేస్తుంది. కానీ టెంపరేచర్ వచ్చిన కారణానికి పారాసిటమాల్ పనిచేయదు. ఒకవేళ అది కూడా ఆపోజిట్ అయితే ఆపోజిట్ కాదు. ఇక్కడ ఏమైందంటే కారణాన్ని అన్వేషించకుండా నిప్పులు ఉన్నాయి, ఆ నిప్పుల మీద ఒక పెద్ద బట్ట వేసాం. సో తాత్కాలికంగా నిప్పులు లేవు, కానీ లోపల ఏమైపోతుంది కొద్దిసేపటికి మొత్తం బర్న్ అయిపోతుంది. అలా మన శరీరము ఈ యొక్క అల్లోపతితో ఎలా పనిచేస్తుందంటే తాత్కాలికంగా పనిచేసినప్పటికీ శాశ్వతమైనటువంటి డ్యామేజెస్ జరుగుతాయి. దండోపాయం ఎప్పటికి పనిచేస్తుందండి? సో దండోపాయము తప్పనిసరి పరిస్థితుల్లో వాడతాం, కానీ అల్లోపతిని తప్పనిసరి పరిస్థితులలో వాడాలి. కానీ రోజు వారి కార్యక్రమంలో వాడడము మన యొక్క భారతదేశంలో అలవాటు అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వాలు తర్వాత నియంత్రణ లేదు. ఎక్కడ పడితే అక్కడ పల్లెటూర్లలో కూడా మీకు ఒక లారీ పారాసిటమాల్ 650 కావాలని ఒక పల్లెటూరు పోయి అడిగితే మీరు లారీ పారాసిటమాల్ కొనుక్కోవచ్చు. అదే ఇప్పుడు వేరే దేశాలలో అట్లా ఇవ్వడానికి లేదు. సో చట్టాలు అక్కడ పటిష్టంగా ఉన్నాయి, గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది, ప్రజలను కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం వల్ల విచ్చలవిడిగా ఏది స్టీరాయిడ్స్ వాడడము, యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మెయిన్ ప్రాబ్లం అది. ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల వెనక కూడా చాలా పెద్ద కుట్రే జరుగుతుంది. అవి కుట్ర ఏం కాదండి, అవి ఎప్పటికీ అది ఉంటాయి, కుట్రలు అవన్నీ ఉంటాయి. కానీ ఫస్ట్ ప్రభుత్వాలు ప్రజలను ఎన్లైట్ చేయాలా, అంటే ఎన్లైట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ చేయాలా సార్. అంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి. మొన్న అంత పెద్ద మహమ్మారి వచ్చింది సార్, కరోనా వచ్చింది, దేశం అంతా అల్లాకొల్లమైనప్పుడు మళ్ళీ అదే పారాసిటమాల్ కదా సార్ వాడింది. ఆయుర్వేదం వాళ్ళు మరి ఏం చేయలేకపోయినారు? ఎవరన్నారండి? ఆయుర్వేదం కూడా బాగా చేసినారు. మరి కట్టడి ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? గవర్నమెంట్ కాదు ఇక్కడ. యాక్చువల్లీ మీరు చూడండి, 1 లక్ష రూపాయలు ఒకరికి ఇచ్చారు, ఒకరికి 10 పైసలే ఇచ్చారు. రూపాయి కూడా కాదు నేను చెప్పింది. ఆయుర్వేదాలు 1 లక్ష రూపాయలు ఒకరికి ఇచ్చారు, ఏది దానం చేసేటప్పుడు. లేదా ఒక తల్లికి 2 పిల్లలు అనుకోండి, ఒకటికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు, ఒకటికి 10 పైసలే ఇచ్చారు. అలా వ్యత్యాసం ఉంది గవర్నమెంట్ దగ్గర. అంటే ఆయుర్వేదానికి ఎటువంటి అంటే ఫండ్స్ ఇవ్వకపోగా ఇక్కడికి వచ్చేసరికి రీసెర్చ్కి ఇస్తారు, రాకి ఇస్తారు, తర్వాత ల్యాబ్స్కి ఇస్తారు, ఫార్మసీకి ఇస్తారు, తర్వాత ఇంకా చెప్పాలంటే మొత్తం అంటే వ్యాక్సినేషన్కి ఇస్తారు, అన్నిటికీ ఇస్తారు. కానీ ఇక్కడ ఆయుర్వేదానికి వచ్చేసరికి ఏమి ఫండ్స్ లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావాల్సినటువంటి వసతి ఇవ్వాలి కదా. సో ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇక్కడ ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్ ఉందండి, హైదరాబాద్ మొత్తానికి మరియు తెలంగాణ మొత్తానికి పెద్ద హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్. దాన్ని ఆయుర్వేదాన్ని ఆపి
అదే బెడ్లు, అదే డాక్టర్లు అందరినీ, ఆయుర్వేద ప్రొఫెసర్లు, ఆయుర్వేద పీజీ స్కాలర్లు, ఆయుర్వేద నర్సులు, ఆయుర్వేద వైద్య విద్యార్థులు, అట్లా మొత్తం ఒక 500 మందిని మరియు బెడ్లను ఏం చేశారు, కోవిడ్ హాస్పిటల్గా మార్చేశారు. ఇది ఎంత అన్యాయము? అంటే గవర్నమెంట్ అంటే కోవిడ్ పెరిగితే పబ్లిక్ అకామిడేట్ చేయడానికి హాస్పిటల్గా ఆయుర్వేద హాస్పిటల్ని తీసుకున్నారు. అక్కడ ఆయుర్వేదం బంద్ చేసిండ్రు. సో ఇక్కడ ఎవరు మాట్లాడలేకపోయినారు, ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు వైద్యులు కదా, వాళ్ళు మాట్లాడలేకపోయినారు. కానీ ఏం జరిగింది, సో ఆయుర్వేదాన్ని ఆపి అలోపతి హాస్పిటల్ గా మార్చేసినారు. అట్లాంటి అయితే ఫైనల్ గా మీరు ఎన్ని ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చినా ఆయుర్వేదంతోనే తగ్గించే పరిస్థితి తగ్గొచ్చు. ఎందుకు తగ్గదండి? లేదండి, ఆనందయ్య గారి మందని కాదు, వీ నీడ్ రీసెర్చ్. యాక్చువల్ గా ఇప్పుడు కరోనా ఇప్పుడు కూడా ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు మనము సెప్టెంబర్ 2024లో కూడా ఆగస్టు సెప్టెంబర్లో మొత్తం తెలంగాణలో మొత్తం వైరల్ ఫీవర్, ఆంధ్ర తెలంగాణ మొత్తం వైరల్ ఫీవర్స్ ప్రతి సంవత్సరం వస్తాయి. కరోనా యొక్క వేరియంటే ఇప్పుడు నడుస్తూ ఉంది అందరికి. మీరు చూడండి, చాలా మందికి చికెన్ గున్యా వచ్చింది అంటే నొప్పులు వచ్చినాయి, నొప్పులు తగ్గిపోయినాయి, వాపులు ఉన్నాయి, ఏది కీళ్ళు కాళ్ళు నొప్పులు వాపులు తగ్గిపోయినాయి, కానీ నడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది అంటే ఇప్పుడు వరద వచ్చిందండి, వరద వచ్చింది, రాత్రి వరద పెరిగిపోయింది, తెల్లారి వరద తగ్గింది. కానీ అక్కడ ఏమైంది, మొత్తం డ్యామేజ్ అయింది, ఇండ్లు కూలిపోయినాయి, రేకులు షెడ్లు కొట్టుకపోయినాయి, పశువులు కొట్టుకపోయినాయి. సో ఇక్కడ ఇప్పుడు సేమ్ అట్లాగే మన శరీరం మీద కూడా వైరస్ అటాక్ చేసినప్పుడు వరదలాగా అటాక్ చేసింది, వైరస్ చనిపోయింది. మన బాడీ మెకానిజం వైరస్ను చంపేస్తుంది. కానీ ఈ లోపల జరిగిన డ్యామేజ్ను మన బాడీ రికవరీ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు కూడా చాలా మంది ప్రజలు చేత కాకుండా బెడ్ మీదకి లేవకుండా, అంటే తనకు ఓపిక లేకుండా మంచి వాళ్ళు, మా ఫ్రెండ్ ఒక ఆయన నాగేశ్వరరావు గారు అని ఉన్నారు, ఆయనకు జ్వరము 5 రోజులే వచ్చింది. కానీ తర్వాత ఇప్పటికి 2 months నుంచి లేచి నడవస్తలేదు, ఆయనకు జ్వరం లేదు, టెస్టులు అన్ని నార్మల్. ఇప్పుడు మీరు టెస్టులు చేస్తే అన్ని నార్మల్ వస్తాయండి, కానీ ప్రాబ్లం ఉంది. కానీ కూడా కొన్ని హాస్పిటల్స్ చేంజెస్ చేస్తారు, అట్లా ఏం లేదు. అది వాళ్ళ సొంత నైతిక విలువలతో కూడినటువంటి ప్రాక్టీస్ అండి. ఒకటే, మన వైద్యం అనేది టాప్ మోస్ట్ ప్రొఫెషన్. అది ఒక నోబుల్ అంటే నోబుల్ ప్రొఫెషన్ అంటారు. సో నిజంగా చెప్పాలంటే ఒక నోబుల్ ప్రొఫెషన్ లోకి వచ్చిన వ్యక్తి నోబుల్ గానే మారాలండి. సో నోబుల్ గా కనుక మారకపోతే తను అజవాబుదారి అయిపోతాడు కదా ఒక నోబుల్ ప్రొఫెషన్ లోకి వచ్చినప్పుడు. సో వాళ్ళందరూ కొంతమంది వల్ల మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది తప్ప అందరు అలా చేస్తారని లేదు. సో కరోనా లాంటి వైరస్లలో ఆయుర్వేదము చాలా బాగా పనిచేస్తుంది. యాక్చువల్గా వైరస్ కు మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తి పెరిగితే తప్ప ఆ వైరస్ ను కంట్రోల్ చేయలేము. మరి రోగ నిరోధక శక్తి ఒక రోజులో ఏటీఎం కార్డు లెక్క డబ్బులు తీసుకోవడం కాదు, అది బిల్డప్ చేయాలి. రోజువారీ కార్యక్రమాలు, ఆహార నియమాలు ఇవన్నీ చేస్తే తప్ప రోగ నిరోధక శక్తి మనము పెంచుకోలేమన్నమాట. సో ఆయుర్వేదం డెఫినెట్లీ 100% అన్ని జబ్బులకు పనిచేస్తుంది. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి బాగా ఎఫిషియెంట్గా సపోర్ట్ వస్తే తప్ప మనం ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకుపోలేము. సార్, అయితే ఈ మధ్య కాలంలో కొన్ని దీర్ఘకాలిక సమస్యలుగా మారుతున్నాయి సార్. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫెర్టిలిటీ సెంటర్లు. ఇంతకుముందు ఇప్పుడు 2009 అంటే బిఫోర్ కరోనా నాకు తెలిసి ఇన్ని ఫెర్టిలిటీ సెంటర్లు అయితే కనపడలేదు సార్. ఆఫ్టర్ కరోనా ఎక్కడ పట్టినా ఒక 4 హాస్పిటల్స్ ఉంటాయి, 5 హాస్పిటల్ ఖచ్చితంగా ఫెర్టిలిటీ సెంటర్. దానికి మెయిన్ కారణం అంటే మెయిన్ కారణం ఒకటి ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రధానంగా ఇద్దరి సమస్య, భాగస్వాములది సమస్య. ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ లేట్ గా మ్యారేజ్ చేసుకోవడం ఒక సమస్య. ఇది లేట్ మ్యారేజెస్ సెటిల్మెంట్ అయిపోయినాక చేసుకోవడం అనేది ఒక సమస్య. రెండోది ఏంటంటే ఆడపిల్లలకు వచ్చేసరికి PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? కల్ప్రిప్ట్ అయినటువంటి పాలు తాగుతుంది అమ్మాయి, ఆ పాలల్లో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ తో తీసినటువంటి పాలు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి గేదె పాలు కానీ, జెర్సీ ఆవు పాలు కానీ, బర్రె పాలు, గేదె పాలు వాడుతున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఒప్పుకుంది ఎప్పుడో 15 ఏళ్ల కింద 65% పాలు మాయి డూప్లికేట్ అని. సో ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత 99% డూప్లికేట్ పాలు లేనిది పిల్లలకు నడవదు. సో పిల్లలు కనుక పాలు తాగితే ఆ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ పాపకు PCOS వస్తుంది. రెండోది మాంసాహారాలు. సో ఇప్పుడున్న మాంసాహారాలన్నీ హై స్టీరాయిడ్స్ ఇచ్చినటువంటి చేపలు కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చాలా యాంటీబయాటిక్స్ స్టీరాయిడ్స్ ఇచ్చినటువంటి ఆ మాంసం తిన్నటువంటి వాళ్ళు ఆ స్టీరాయిడ్ వాళ్ళకు కొట్టేసి వీళ్ళ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ చెడిపోవడము, PCOS రావడం, సంతానవతి కాకపోవడం, ఇదొక ప్రాబ్లం. మగవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి జీన్ పాయింట్లు, ఫుల్ టైట్ డ్రాయర్లు. సో భగవంతుడు ఇచ్చిన అన్ని అవయవాలలో ఒక ముష్కాలు అంటే టెస్టిస్ మాత్రమే బయట ఉంటాయి. ఎందుకున్నాయని కామన్ సెన్స్ గా ఆలోచించాలిగా. ఇప్పుడు చెవులు బయట ఉన్నాయండి, కానీ చెవు పరికరం లోపల ఎక్కడో ఉంది.
బ్రెయిన్ దగ్గర ఎక్కడ ఉంది ఏది దాని యొక్క రిసీవర్. కానీ చెవు ఇది ఉట్టిదే, ఇక్కడ కోసినా కూడా చెవులు పనిచేస్తాయి. కానీ ఈ చెవులు ఇలా ఎందుకున్నాయంటే హై సౌండ్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ గాలి ఒత్తిడిని ఆపడానికని మనము ఈ యొక్క ఇది పెట్టినారు, భగవంతుడు పెట్టినారు. సో ముక్కు కూడా అంతే. ఇప్పుడు ముక్కు కోసేసారు అనుకోండి, ముక్కుతోటి మనం గాలి తీసుకోవచ్చు, వాసన కూడా వస్తుంది. ఎందుకంటే వాసన చూసే యంత్రాంగం లోపల ఎక్కడో ఉంది. గాలి తీసుకునే రంధ్రాలు ఉన్నాయి చూడండి. 2 రంధ్రాలు సరిపోక ఎందుకన్నా మంచిది వీడు రెండింటికి సరిది వచ్చి ఎప్పుడన్నా ముసుకపోద్దని నోటి నుంచి కూడా గాలి తీసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అంటే ఇట్లా ఉంది ఫెసిలిటీ. కానీ మరి బీజకోశాలు, మగపిల్లల యొక్క బీజకోశాలు బయటనే వెళ్లాడుతున్నాయి కదా. ఇప్పుడు మీరు కుక్క చూడండి, గాడిద, పులి, పిల్లి ఇవన్నిటి యొక్క బీజాలు బయట వేలాడుతున్నాయి. ఆ వేలాడేటువంటి వాటిని అవేమో డ్రాయర్లు బనీన్లు వేసుకుంటలేవు. ఇక్కడికి వచ్చేసరికి మనోళ్ళు వచ్చేసరికి ఫుల్ టైట్ డ్రాయర్ వేసుకొని దాని మీద జిన్ ప్యాంట్ వేసేసరికి ఈ బీజకోశాలు బాడీకి కంటిన్యూగా అతుక్కొని లోపల టెంపరేచర్ పెరిగి, మన టెంపరేచర్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అండి. 98.4 డిగ్రీ ఫారెన్హీట్ కూడా బీజకోశాలు తట్టుకోవు. అక్కడ శుక్రకణాలు ఉత్పత్తి కావాలంటే 97, 96 టెంపరేచర్ కావాలా. సో 96, 97 టెంపరేచర్ అని చెప్పి దేవుడు బయటకు విట్టాడు, ఏది ఎయిర్ కండిషన్, గాలి ఆడడానికి. సో ఇక్కడ భారతదేశం ఏమో వచ్చేసరికి ఎండ ప్రదేశం, మామూలు చలి, పెద్ద చలే ఉండదు మనకు. మామూలుగా వర్షాలు పడితే ఒక సీజన్ పోగానే వర్షాలు పోతాయి. కానీ ఎక్కువగా మనకు ఎండ ప్రాంతం ఎక్కువ, పొడి వాతావరణం ఎక్కువ. సో దీన్ని ఈ ఎండను తట్టుకోవడానికి మనోళ్ళు ఏం చేశారు, బుడ్డగోచి కానీ కౌపీనం కానీ కట్టుకొని, ధోతి కట్టుకొని మొత్తానికైతే మనకు టెంపరేచర్ మెయింటెనెన్స్ పూర్వం జరిగింది. ఒక 50-60 సంవత్సరాల నుంచి ఏమైపోయింది, జీన్ పాయింట్ ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఈ జీన్ పాయింట్ ఫుల్ బాగా అది హీట్ ను బయటికి పోనివ్వదు. ఇప్పుడు డ్రైయర్ ఏం చేసింది, ఆ టెంపరేచర్ ను అది ఫ్రీగా ఉండకుండా ఆ టెంపరేచర్ 98.4 డిగ్రీ కాక 100 డిగ్రీ 101 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటున్నాయి బీజకోశాలు. అప్పుడు ఈ శుక్రకణాలు చనిపోతాయి. అంటే ఇప్పుడు డ్రాయర్లు వేసుకోవద్దు, డ్రాయర్లు వేసుకోకూడదు అసలు. మగ పిల్లలు డ్రాయర్లు వేయద్దు. ఎవడేమంటున్నాడు అసలు? మరి కంపెనీలు పెద్ద కంపెనీలు ఉంటాయండి, కంపెనీలు ఎప్పటికి ఉంటూనే ఉంటాయి. నువ్వు ఇప్పుడు మన 50 ఏళ్ల కింద మా తాతనైతే డ్రాయర్ వేసుకోలే, మా ముత్తాత అయితే అసలే డ్రాయర్ వేసుకోలే, ఆయన కౌపినే కట్టుకున్నాడు. సో ఇక్కడ పాయింట్, ఎందుకు కౌపిన్ కట్టుకోవడం కష్టం? ఎవరన్నారండి? కౌపిన్ ఇస్ ద డిస్పోజబుల్, అది ₹1 కూడా ఖర్చు కాదు. అదే ఇప్పుడు మీరు బ్రాండెడ్ ఏది డ్రాయర్ కు 500-600 రూపాయల డ్రైయర్ పెట్టే బదులు ₹5 దాంట్లో కొన్ని క్వాలిటీ డ్రైయర్ ఎందుకు? వై క్వాలిటీ? మీరు ఇప్పుడు అది రాంగ్, అసలు మెథడే రాంగ్. డ్రైయర్ వేసుకోవడం అనేది మన భారతదేశ యొక్క వాతావరణానికి సరిపోదు. డ్రాయర్ను కనుక వదిలేస్తే మాత్రమే ఈ యొక్క మగపిల్లలలో సంతానము పొందించేటువంటి శక్తి, అంటే శుక్రకణాల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఇది నేర్చుకోవాలి పిల్లలు. అంటే ఎంతసేపు ఎవరిదో అడాప్టమైజేషన్ చేసుకోవడం, వాడు ఇది వాడుకున్నాడు, వీడెవడు వాడుకున్నాడు అని తప్ప అసలు యాక్చువల్గా మనము ముఖ్యంగా మగపిల్లలలో ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రెండోది ఇదే పాలు వాళ్ళు కూడా తాగడం, ఇదే మాంసాహారాలు తినడము, గుడ్లు తినడము. ఈ కోడిగుడ్లలో కూడా అతి భయంకరమైనటువంటి స్టిరాయిడ్స్ తోటి వచ్చినటువంటి పంట ఆ కోడిగుడ్ల పంట. సో ఆ కోడిగుడ్డును చూడండి, అది అంటే చిక్కు తయారు కాదు. సో అది రోజు తింటున్నారు కదా, దీంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, శుక్రకణాల యొక్క సంఖ్య తగ్గడం, ఉన్న శుక్రకణాలలో అంటే మొటిలిటీ అంటారు, క్వాలిటీ అంటారు, క్వాంటిటీ అంటారు. సో ఇవన్నీ లేవు ఇప్పుడు. అంటే ఇప్పుడే ఇట్లా చూస్తున్నాం కదా, ఇంకొక 20 ఏళ్ళల్లో, ఇప్పుడు నేను చెప్పేది 30 దాటుతలేదు ఎవరికి, ఇంకో 20-30 ఏళ్ళలో 30 కూడా ఉండదు. సో అందుకే ఇన్ఫర్టిలిటీ సెంటర్ల యొక్క సపోర్ట్. ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేది ఎందుకు అంటే ఒక నిచ్చెన, ఆ నిచ్చెన దాకా అంటే అక్కడ దాకా అది ఎగ్ దగ్గర దాకా శుక్రకణాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టి శుక్రకణాన్ని వదిలేస్తారు. నువ్వు చావురా అని. ఆ శుక్రకణం వచ్చి అది పడుకుంటుంది. సో అది పోయి డ్రిల్ చేయాలా, చేయట్లా. ఎందుకు? వీని యొక్క యాటిట్యూడ్ అట్లుంది, దాని యాటిట్యూడ్ అట్లుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్లు పెరగడానికి రీజన్ మన యొక్క దౌర్భాగ్యమే, వాళ్ళకేం సంబంధంలా. మనము ఎంతసేపు ఇన్ఫర్టిలిటీ సెంటర్ ద్వారానే మనము అంటే కాన్పు అందించుకోవాలనేటువంటి ఆలోచనలకి వెళ్ళి మానాలి. ఎందుకంటే అవి పర్ఫెక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరికీ జరగట్లే కదా. అంటే ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ సెంటర్ల మీద కూడా చాలా వరకు అంటే వివిధ మీడియాలలో చూస్తున్నప్పటికీ కూడా అంటే దాని యొక్క బేబీని పెట్టి దాని చుట్టూ ఒక 400-500 ఇంజక్షన్ల బేబీ బయటకు వస్తే అది ఒక ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. దానిపై మీ అభిప్రాయం? అవునండి, నిజంగా చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ అనేది నిజంగా ఘోరమైన శాపం. దాన్ని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవడొకడు వారసుడు ఉండాలి. వారసుడు అని కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ తల్లి యొక్క
అండము రిలీజ్ కావాలి, తండ్రి సైడ్ నుంచి శుక్ర కణాలు పర్ఫెక్ట్ అంటే మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి అంటే పర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తుంది అండం. సో శుక్ర కణాలు కూడా కొన్ని లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఒక దానికి మాత్రమే ఛాయిస్ ఇస్తుంది అండం. అంటే అది చూజ్ అంటే అదే వెతుక్కుంటుంది. కానీ ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసరికి ఎట్లా చూస్ చేసుకుంటాం, మనం చూస్ చేస్తాం దాన్ని, మనం చూస్ చేసి దాన్ని అండంకి హిట్ చేస్తాం. అప్పుడు వచ్చే బేబీ క్వాలిటీ ఉండాలని లేదుగా, అంటే మెరుగైనటువంటి జెనెటికల్ గా ఉండాలని లేదు, కోడి కంటే హీనము. అక్కడ వచ్చేటువంటి జనరేషన్ క్వాలిటీ క్వాంటిటీ అండ్ ఆప్టిమైజేషన్ అంటే ఇవన్నీ జనరల్ గా న్యాచురల్ గా జరిగేటటువంటిది కాదు. సో ఇన్ఫర్టిలిటీ నుంచి వచ్చేటువంటి బేబీస్ పర్ఫెక్ట్ బేబీ కిందకి రారండి, ఎందుకంటే యు ఆర్ చూసింగ్, మీరు చూస్ చేస్తాడు, ఒక మనిషి చూస్ చేస్తున్నాడు శుక్రకణాన్ని. సో అదే న్యాచురల్ అయితే అండం చూస్ చేసుకుంటారు. దానికి ఆయుర్వేదంలో ఎటువంటి మందులు ఉన్నాయి? చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది ఆయుర్వేదంలో, అత్యంత అద్భుతమైన ట్రీట్మెంట్స్. PCOS ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను హిర్సూటిజం అంటారు. పిల్లలలో ఒబేసిటీ, ఆడపిల్లలలో ముఖ్యంగా ఒబేసిటీ, హిర్సూటిజం అండ్ హెయిర్ ఫాల్, ఈ యొక్క అండము రిలీజ్ కావడానికి సంబంధించిన అన్ని విషయాలకు ఆయుర్వేదంలో కూడా గైనకాలజీ అనేటువంటి సపరేట్ విభాగం ఉందండి. అబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ అనే విభాగము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇటు మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేటువంటి కూడా ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా సపరేట్ గా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ పెరిగింది కాబట్టి ఆయుర్వేద పరంగా కూడా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. మగవాళ్ళకు ముఖ్యంగా శుక్రకణాల యొక్క సంఖ్య పెంచడానికి, క్వాలిటీ క్వాంటిటీ పెంచడానికి, ఇంకా చెప్పాలంటే పొటెన్సీ అంటారు దీన్ని, పొటెన్సీ. ఆయుర్వేదంలో ఒక సపరేట్ శాస్త్రం ఉంది, దాని పేరు వాజీకరణ శాస్త్రం అంటారు. వాజీకరణ శాస్త్రం ద్వారా చాలా అద్భుతమైనటువంటి మెరుగైనటువంటి సమాజాన్ని మనం నిర్మించవచ్చు. మొత్తం చెప్తా ఉన్నారు కదా సార్, మరి ఫెర్టిలిటీ సెంటర్కి బదులుగా ఆయుర్వేదంలో మంచి అంటే మెడిసిన్ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న యువతి యువకులు వాళ్ళ యొక్క ప్రొఫైల్ తయారు చేసుకోవాలండి. అందరు ఎంతసేపు జాతకాలు చూసుకుంటారు కానీ అట్లా కాదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఏ యువతి అయినా ఫస్ట్ అబ్డామినల్ స్కాన్ చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళ యొక్క PCOS ఏమైనా ఉందా, నార్మల్గానే ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఇంకోటి హార్మోనల్ టెస్టులు చేసుకోవాలి పెళ్లికి ముందు. ఇది పెళ్లికి ముందు అబ్బాయి కూడా సెమెన్ టెస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సెమెన్ టెస్ట్ చేసుకొని ఫెర్టిలిటీ ఏ స్థాయిలో ఉంది అది తెలుసుకోవాలి. అప్పుడు పెళ్లికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే పెళ్లికి వెళ్ళిపోతారో ఆయుర్వేద డాక్టర్ గారి యొక్క ఇంటర్వెన్షన్ ఎలా ఉంటుందంటే, అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని సపరేట్ గా మా సిస్టమ్ ప్రకారంగా అంటే ప్రకృతి అంటారండి మా దాంట్లో, దోష ధాతు మల మూలం హి శరీరం అంటారు. అంటే మన శరీరం ఎలా తయారైందంటే వాతపిత్త కఫాల యొక్క అంటే డామినేషన్ తోటి తయారవుతుంది. ధాతువులు సప్త ధాతువులు ఉంటాయి అన్నమాట. ఇలా వాళ్ళు చెక్ చేసి వాళ్ళ యొక్క మైండ్ అండ్ మూడ్ ను గుర్తుపట్టి వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదని. ఇది పెళ్లి అయిన వెంటనే, అంటే పెళ్లి యొక్క ఎప్పుడైతే పెళ్లి అవుతుందో పెళ్లినే ఈ విషయం స్టార్ట్ కావాలి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే అయ్యగారు వెళ్ళిపోతాడో పెళ్లి అయిపోయి వెంటనే ఆయుర్వేద డాక్టర్ ఎంటర్ కావాలి. అప్పుడు నుంచి ఎంటర్ కావాలి. ఇక వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో వాళ్ళు మేము 1 year తర్వాత అయితే ఛాయిస్ తీసుకుంటాం, ప్లాన్ చేస్తాం, 2 years తర్వాత ప్లాన్ చేస్తాం, 3 years వాట్ ఎవర్ ఇట్ మే బి. యూ నీడ్ వన్ ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ హోల్ లైఫ్. మీకు ఎట్లయితే చార్టెడ్ అకౌంటెంట్ ఎప్పటికైతే ఉంటున్నారో, లేకపోతే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వకేట్ ఉంటున్నారు ఆఫీసులలో, అలాగే ఒక ఆయుర్వేద డాక్టర్ గారిని మీరు ఒక ప్యానెల్ డాక్టర్ గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడు ఏమైతారు, వీళ్ళిద్దరు కూర్చొని వాళ్ళ యొక్క డైట్ ను మరియు మిగతా వాటిని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే ఆయుర్వేదంలో దీన్ని ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే సార్, మీరు చెప్పే సబ్జెక్ట్ బాగుంది సార్, కాకపోతే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అంటే ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నారు సార్. 5.6 హైట్ ఉండాలి, లేకుంటే ప్యూర్ వైట్ ఉండాలి, ఒక 2 లక్షల జీతం ఉండాలి. అది ప్రొఫైల్, పనికిరాని ప్రొఫైల్. అవన్నీ ఒక రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఈ రోజు వైట్ గా ఉన్నటువంటి వ్యక్తి సరిగ్గా 2 రోజులు నీళ్లు తాగకపోతే ఆ వైట్నెస్ తగ్గిపోతుంది, చామింగ్. సో హైట్ అంటే సరే, హైట్ వెయిట్ వదిలేద్దాం. ఆ వెయిట్ కూడా మనం తలుచుకుంటే పెరగొచ్చు, తగ్గొచ్చు. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ సడన్ గా ఓవర్ ది నైట్ నాకు శుక్రకణాలు పర్ఫెక్ట్ గా రావాలంటే రావండి. సో మందులు మింగితే రావు. సో ఇక్కడ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఓవర్ ది నైట్ లేదా నెలల్ని 6 నెలలని నేను చేసుకుంటా అంటే కాదు. అప్పుడు ప్లాన్ చేద్దామంటే అవి ఏమి వినవు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఆయుర్వేదంలో గర్భాధాన సంస్కారాలు అని చెప్పి ఉంది. దాని పేరు గర్భాధాన సంస్కారాలు లేదా పుంసవన క్రియలు అని కూడా అంటారు. ఇంకొకటి వేద గర్భ, తల్లిని తండ్రిని రెడీ చేస్తారు ఆయుర్వేద మందులు ఇచ్చి. అప్పుడు వాళ్ళిద్దరిని కల్పిస్తారు.
అప్పుడు వచ్చినటువంటి సంతానము మెరుగైనటువంటి సంతానం పర్ఫెక్ట్ గా ఉండబోతుంది. సో ఇది మనము అందరు చేయాల్సినటువంటి పని. అంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్లలో ఏం జరుగుతుందంటే మీకు కావాల్సినటువంటి ఒక సంతానం మాత్రమే వస్తుంది తప్ప వేరే ఏం రాదు. సంతానము రావడం ఇంపార్టెంట్ కాదు, కానీ మెరుగైన సంతానం కూడా కావాలి కదా. సపోజ్ ఒక పిల్లాడికి జెనెటికల్ ఫ్యాక్టర్ బాగలేదు, ఆటిజం పిల్లాడు ఉన్నాడు, లేకపోతే ఏదైనా హైపర్ యాక్టివ్ పిల్లలు, మానసిక సమస్యలు ఉన్నటువంటి పిల్లలు, సరిగా అంటే రానున్న రోజులలో ఇమ్యూనిటీ సరిగా తక్కువ ఉన్నటువంటి పిల్లలు వస్తే మాత్రం అప్పుడు జీవితాంతం తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారు? ఇన్ఫర్టిలిటీ సెంటర్, నాకు ఒక పిల్లోడో పాప కావాలని ఆలోచిస్తున్నారు, కానీ ఎటువంటి సంతానం కావాలనేది కూడా కావాలి కదా. ఇప్పుడు టమాటాలు కొనడానికి పోతేనే అది 15-20 రూపాయల కిలో టమాటా కానీ పోతేనే ఆ టమాటాలను వెతుక్కుంటామే. మరి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్లలో మీరు వాడే ఏమి టమాటాలు ఇస్తే మీరు కొనుక్కొని వస్తారు అన్నట్టు. అంటే మీకేం ఛాయిస్ లేదు అక్కడ, అంటే ఆన్లైన్ బుకింగ్ అంటే ఏం లేదు, లక్ అనమాట. కానీ అట్లా కాదండి. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు. తల్లిని ప్రిపేర్ చేస్తారు, తండ్రిని ప్రిపేర్ చేస్తారు. పిండము తయారు కావడానికి ముందే మీరు చూడండి, ఏదైనా ఒక విత్తనం పెట్టాలనుకోండి, వరి పెట్టాలనుకోండి, అప్పుడు పొలంలో నీళ్లు కడతారండి. నీళ్లు స్టాక్ పెట్టుకొని విత్తనం వేస్తారు. విత్తన శుద్ధి జరుగుతుంది, ఆ పద్ధతి ఉంటుంది. ఆ వరి విత్తనానికి నీళ్లు కావాలి. అదే ఇప్పుడు జొన్న వేసారనుకోండి, ఆ జొన్నకు నీళ్ళు వేస్తే మురిగిపోద్ది. సో జొన్న వేయాలంటే అక్కడ తడి కొద్ది రోజులే ఉండాలి, మొలకెత్తినాక జొన్నకు తడి ఉండకూడదు. సో ఇలా ప్రాసెస్ ఎలా మారుతుంది పొలంలో, అలాగే మీకు ఎటువంటి సంతానం కావాలనో మీరు నిర్ణయించుకుంటే ఆ నిర్ణయం ప్రకారంగా ఇచ్చేటువంటి ఏకైక ప్రాసెస్ ఆయుర్వేదం. కాదు సార్, ఇప్పుడు మామూలుగా సంతానమైన ఇప్పుడు కళ్యాణమైన ఏదైనా కానీ దైవ నిర్ణయం అంటారు సార్ మామూలుగా. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇండైరెక్ట్ గా మరి అది కూడా దైవ నిర్ణయం అంటారు సార్? అది కూడా దైవ నిర్ణయమే. వాడికి టైం బ్యాడ్ అయింది అనుకోండి, ఆ టైం బ్యాడ్ ప్రకారంగానే వైద్యుడు దొరుకుతాడు. టైం బ్యాడ్ అయితేనే మందులు దొరుకుతాయి. అంత టైం బ్యాడ్ లేదా టైం గుడ్ ప్రకారంగానే అన్ని జరుగుతుంది. మన చేతిలో ఏమి లేదు. సో మన చేతిలో ఒకవేళ కనుక మన చేతిలో ఉండేది ఉంటే ప్రతి ఒక్క అంటే ఏది వెంటిలేటర్ వేసుకున్నటువంటి ప్రతి పేషెంట్ బతకాల. సో అదే పారాసిటమాల్ ఇతనికి పనిచేస్తుందండి జ్వరం తగ్గించడానికి. పక్క బెడ్ ఉన్నాయనకు అదే పారాసిటమాల్ పనిచేయదు. సో శాస్త్రం అనేది ఇండెఫినెట్ అంటే పనిచేయచ్చు, చేయకపోవచ్చు. సో అలోపతి అయినా ఆయుర్వేదం అయినా ఏదైనా అక్కడ భగవంతుని దగ్గరికి వచ్చేసరికి భగవంతుడు సుప్రీం. సో లార్డ్ ధన్వంతరి ఈజ్ ద సుప్రీం. అంతే తప్ప మనము మందులు కదా ఖచ్చితంగా పనిచేయాలి, ఎన్ని రోజులు పడుతుంది, గ్యారంటీ ఉందా, ఇన్ని రోజులు తగ్గిస్తావు, ఈ క్వశ్చన్లు కరెక్ట్ కాదు. వైద్యంలో ఎన్ని రోజులు పట్టేది తెలియదు, ఎప్పుడు పట్టేది తెలియదు, ఎంత పట్టేది తెలియదు, అంటే ఏమి జరిగేది తెలియదు. వైద్యం అనేది ఇండెఫినెట్, భగవంతుని మీద ఆధారపడి చేసేదే వైద్యం. కాకపోతే ఒక హై ప్రొఫెషనల్ అండ్ హై ఎథికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రొఫెషనల్ మనం ఎంచుకోవాలి, లేకపోతే మనం మళ్ళీ ఇంత కష్టపడి ప్రమాదంలో పడిపోతాం. సార్ ఇప్పుడు మీరు 5 తరాల నుండి చూస్తున్నారు సార్. ఇప్పుడు మీ పూర్వీకులు అంటే మీ నాన్నగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ నుంచి మీకు ఏమన్నా నాలెడ్జ్ వచ్చిందా సార్? ఎలా వస్తుంది అంటే నాలెడ్జ్ అనేది ఒకటి ఇన్స్పిరేషన్ అండి. ఒకటి ఫస్ట్ వచ్చేది ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఒక వ్యక్తి క్రికెట్ ఆడాలనుకోండి, క్రికెట్ గ్రౌండ్ ఈజ్ ద ఇన్స్పిరేషన్. అంటే గ్రౌండ్ లో ఆడితేనే అతనికి ఆ మూడ్ వస్తుంది. అట్లా అదే క్రికెట్ బెడ్రూమ్ లో ఆడడం ప్రాక్టీస్ చేశాడు అనుకోండి, అది అతను ఎంత అది ఆ మూడ్ రాదు, అది రాదనమాట. అలాగే మా వంశంలో దాదాపు 5 తరాలుగా చేసేటువంటి వైద్యంలో మాకు వైద్యమే తెలుసు. ఆ వైద్యం ద్వారా ప్రజలను ఎలా కాపాడాలి తెలుసు. కాబట్టి అది చిన్నప్పటి నుంచే ఒక కుమ్మరతను వాళ్ళ పిల్లల్ని పెంచే క్రమంలో ఇంటి నిండా మట్టే ఉంటుందండి. ఆ మట్టి తండ్రి చేస్తాడు అనుకోండి, పిల్లలు తీసుకొచ్చి ఆ కుండలు పక్కకు పెడతారు, ఆ కుండలను కాలుస్తారు, పగిలిపోయిన కుండల యొక్క పెంకులను తీసుకుపోయి పిల్లలు ఎవరికి అంటే చేతనంటే పని వాళ్ళు చేస్తారు. అంటే ఆ కుమ్మరతని యొక్క ఫ్యామిలీ ఎలా అయితే పనిచేస్తుందో, ఈవెన్ దో తండ్రి ఎక్స్పర్ట్ కావచ్చు, సారే మీద తండ్రి ఎక్స్పర్ట్, కానీ మిగతా పని అంతా కుటుంబం చేస్తుంది. అలాగే మా ఇంట్లో కూడా మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ ఎక్స్పర్ట్స్, కానీ ఈవెన్ దో మా నానమ్మలు అంటే ఈవెన్ దో మా మదర్ కావచ్చు, మా నానమ్మ గారు కావచ్చు, వాళ్ళ అంటే అందరి యొక్క స్త్రీలు మా ఎవరైతే ఉన్నారో మా అమ్మలు వాళ్ళందరూ చాలా ఎక్స్పర్ట్ ఆయుర్వేదం, వాళ్ళు చాలా ఎక్స్పర్ట్. మళ్ళీ మా కుటుంబాలన్నీ ఎక్స్పర్ట్. సో ఈ ఎక్స్పర్టైజేషన్ అనేది మేము ఇప్పుడు 6th జనరేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మాకు తెలిసిన విద్య ఒకటేంటంటే, మేము హృదయపూర్వకంగా ఒక వ్యక్తి బాగా కావాలి
అతను మంచిగా ఉండాలి అని అనుకుంటాం కాబట్టి అది చికిత్సా ఫలితం కూడా చాలా బాగా జరుగుతుంది. సార్ ఇప్పుడు మామూలుగా మానసిక సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి సార్. ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో చూస్తుంటే సూసైడ్ అటెంప్ట్స్ బాగా పెరుగుతున్నాయి. లేదంటే ఇప్పుడు ఎవరు లేకుండా అలోన్కి వెళ్ళిపోవడం, సైలెంట్గా ఒక రూమ్లో ఉండి చేసుకోవడం కానీ అదొక పెద్ద ట్రెండ్ లాగా నడుస్తుంది సార్. దానిపై మీరేమంటారు? యాక్చువల్గా ఒకటి సూసైడల్ టెండెన్సీ కావచ్చు, మానసిక మెయిన్ లక్ష్యము నిర్దేశం చేసుకోకపోవడం. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే రైలు ఎక్కాలనే ఆతృతలో రైలు టికెట్ తీసుకుంటున్నారు, రైలు ఎక్కుతున్నారు, కానీ ఏ రైలు అనేది ఎవరికి తెలియదు. సో చాలా మంది ఏం జరుగుతుందంటే ఇక్కడ చాలా ఉంది. ఒకటేమో తల్లిదండ్రుల యొక్క మెయిన్ పిల్లలు కనుక ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు ప్యాకేజీలలో చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు 2 లక్షలు వస్తుంది అనుకోండి, పక్కింటికి 3 లక్షలు వస్తుంది. తల్లిదండ్రుల తప్పు, అది తల్లిదండ్రుల తప్పు. ఒకటి సమాజం తప్పు, మూడోది ప్రభుత్వాల తప్పు. ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. అంటే మీరు ఎంత దూరం పోయినా కూడా మీకు లక్ష్యం దొరకదు. అంటే మీరు ఇంటర్మీడియట్ చేస్తారు, డిగ్రీ చేస్తారు, పీజీ చేస్తారు, కానీ పనికొచ్చే పని ఏం కాదు అది. అంటే బతుకుదెరువు యొక్క చదువు కాదు. మీ ఏ చదువు కూడా బతుకుదెరువు కాదండి. ఇక్కడ సమస్య ఏమైందంటే పిల్లలందరూ ఎక్కడికి పోతారు? 20-25 సంవత్సరాల నవ యువకులందరూ పని ఏమి చేయాలనో తెలియక, ఎలాంటి పని చేయాలనో తెలియక, తన యొక్క మైండ్ ప్రకారంగా తన ఇష్టాలకు తన యొక్క శరీర పటుత్వానికి తగ్గట్టుగా పని అంటే చేసుకోవడం తెలియక వాళ్ళు ఏమైపోతారంటే సో ఆ మానసిక ఒత్తిడికి వెళ్ళిపోతారు. అందరూ యూనిఫామ్గా డాక్టర్లు కావాలి, అందరూ యూనిఫామ్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే సాధ్యం కాదండి. మనం 4 లక్షల రకాలుగా ఉన్నట్టుగా భాగవతం చెప్పింది కదా, 4 లక్షల రకాల మనుషులను ఒకే రకంగా ఎలా తయారు చేస్తాం? సో భగవంతుడే మనల్ని రకరకాలుగా సృష్టించినప్పుడు సో మనం ఒకటే పనిని మనం చేయలేమండి. ఇక్కడ చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటాడు భగవంతుడు, కృష్ణుడు. సో చాతుర్వర్ణం నేను మనిషి యొక్క ప్రవర్తనను బట్టి, మరియు చూడండి ప్రవర్తనను బట్టి, పనిని బట్టి. మీకు అసలు ఎప్పుడు ఫ్లైట్ నడపడం తెలియదు. మా తాతకు తెలియదు ఫ్లైట్ నడపడం, మా నాన్నగారికి కూడా తెలియదు, నాకు కూడా తెలియదు ఫ్లైట్ నడపడం. కానీ నా కొడుకు ఛాన్స్ ఉంది, ఏది ఫ్లైట్ నడిపే అవకాశం. మరి ఇది పని ఎట్లా వచ్చింది అంటే పనిని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే తను పైలట్ అవుతాడు. సో ఇంకొకటి వచ్చేసి తన యొక్క ఎమోషన్, తన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి కూడా పైలట్ కావడానికి అవకాశం ఉంది. ఈవెన్ దో ఇప్పుడు నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, నేను పైలట్ కావచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగింది? గుణ కర్మ, గుణము మరియు కర్మను బట్టి భగవంతుడు 4 వర్గాలుగా విభజించాడు. సపోజ్ బ్రాహ్మణ, దాని పేరు క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ పదాలు బయట మార్కెట్లో ఉన్న పదాలు కావు, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, వేదాల నుంచి. సో బ్రాహ్మణ అంటే దాని అర్థం పుట్టినటువంటి బ్రాహ్మణులు కాదండి. బ్రాహ్మణ అంటే ఇంటెలెక్చువల్స్ అన్నట్టు అర్థం, ట్రాన్స్లేషన్. అంటే దాంట్లో కూడా ఒక కులంలా అది తప్పండి. అంటే పుట్టుకతో ఎవడు కూడా బ్రాహ్మణుడు కాదు. ఈవెన్ దో వెరీ సింపుల్ అండి, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కాడు, లేదా ఒక జడ్జి కొడుకు ఎప్పుడు జడ్జి కాడు. సో జడ్జి కొడుకు జడ్జి కావాలంటే జడ్జికి సంబంధించిన ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే, పాస్ అవుట్ కావాలి, అప్పుడే జడ్జి. సేమ్ అట్లాగే బ్రాహ్మణ అంటే దాని అర్థం క్వాలిఫికేషన్, నాట్ క్యాస్ట్. సో అట్లాగే క్షత్రియ ఈజ్ ఆల్సో క్వాలిఫికేషన్, అంటే తనకు ఫైట్ రావాలా, తను రాజ్యం నడిపేటువంటి రాజనీతి నేర్చుకోవాలి. ఈవెన్ దో రాజులు అందరూ మీరు చూడండి, రాముడు నేర్చుకోవడానికి వెళ్ళిండు అడవికి, కృష్ణుడు సాందీప మహాముని దగ్గరికి వెళ్ళి నేర్చుకొని వచ్చారు. మీరు పాండవులను చూడండి, కంపల్సరీ కృపాచార్య ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి నేర్చుకొని వచ్చారు. ఈవెన్ దో రాజులు వాళ్ళు పుట్టుకతో, కానీ వాళ్ళు నేర్చుకోవడానికి ట్రైనింగ్, అంటే వాళ్ళు దే హావ్ టేకెన్ ఎడ్యుకేషన్. అయితే ఆ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు క్షత్రియులైన పుట్టుకతోటి కాదు. అంటే ఇప్పుడు ఎవరన్నా పక్కకు తోక తగిలించుకున్నారు అనుకోండి, వాళ్ళు రాజులు కాదు. పాయింట్ అర్థమవుతుంది? ఆ పుట్టుకతోటి అట్లా కాదండి. భగవంతుడు ఏం చెప్పాడంటే చాతుర్వర్ణం మయా సృష్టం, నేను సృష్టించాను 4 వర్ణాలు. అంటే మనిషి యొక్క భావనను బట్టి, పనిని బట్టి, పుట్టుకతోటి కాదు. సో ఇలాంటి వ్యక్తులను మీరు యూనిఫామ్గా ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, 4 పిల్లలకు 4 డాక్టర్లు కావాలి అంటే తప్పండి. ఎందుకంటే 4 రకాలుగా పుడతారు. సో 4 మెంటాలిటీస్ తోటి పుడతారు. అప్పుడు ఏమైతుంది, పెద్దోడు ఇంజనీర్ అయినాడు అనుకోండి, చిన్నోడిని ఇంజనీర్గా తోయకూడదు, వాడి ఇంట్రెస్ట్ని బట్టి వాడిని ఎంకరేజ్ చేయాలి. అయితే ఇక్కడ ఏమైంది, ఆ పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళని బలవంతంగా చదువులు చెప్పడం, ఆ స్ట్రెస్ గురి అయిపోయి ఒక 2020లో NCBI రికార్డ్స్ అంటారండి, నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా యొక్క రికార్డ్స్ ప్రకారము 65,000 మంది యంగ్స్టర్స్, 20 సంవత్సరాల పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకడాలు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక. ఎందుకంటే వాళ్ళకు
ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరికైనా చెప్పాలంటే తల్లిదండ్రులే కదండి. తల్లిదండ్రులే హింసిస్తే వాళ్ళు ఎక్కడికి పోయి చెప్పుకుంటారు? ఫ్రెండ్స్కి చెప్పుకుంటాడు. ఫ్రెండ్ కూడా అలాంటి సఫరింగ్స్లో ఉన్నాడు కదా. కాబట్టి ఆ పిల్లలు ఎటు పోవాలనో తెలియక ఒక్క సంవత్సరమే మన భారతదేశంలో 65,000 మంది పైగా యంగ్స్టర్స్ చనిపోతే, సో 2021, 22, 23 రికార్డ్స్ ఎలా చెప్తున్నాయి? సో ఇక్కడ పిల్లలను మానసిక ఒత్తిడిలో ఎక్కువ అవుతుంది బికాజ్ ఆఫ్ తల్లిదండ్రుల యొక్క స్వార్థం. సో తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీ పిల్లలలో ఎఫర్ట్ ఉంటుంది కదా, ఆ స్కిల్ అండ్ ఎఫర్ట్ని మాత్రమే ఎంకరేజ్ చేయండి. ఎవరో ఏదో చేసిర్రు కాబట్టి అలా చేయకుండా చూడండి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ భగవంతుడు ఇస్తాడు, దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ అని నా ఉద్దేశం. ఇప్పుడు మెకానికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, బట్ డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, బీటెక్ అయిపోయినాక ఇంజనీర్ చేయాలి. ఇది రాంగ్. దట్ ఈస్ ద రాంగ్. అది కూడా అలోపతి మెడిసిన్ లాగా ట్రిగర్ పెట్టి చేయాలి. అది తప్పు కదా. సో అలోపతి మెడిసిన్ అనేది డూ ఆర్ డై, చస్తావా బతుకుతావా. సో ఓకే, కానీ ఒకవేళ ఈ తుపాకీలో గుండ్లు లేవని తెలిసింది అనుకోండి మనకు, అప్పుడు ఏం జరుగుతుంది? తుపాకీలో గుండు లేదంటే ఏమవుతుంది? మనం రివర్స్ అవుతామా లేదా? సో బాడీ కూడా రివర్స్ అవుతుంది. అలోపతి సిస్టంలో మీకు జలుబు వచ్చింది, నువ్వు లివోసెట్రిజిన్ కానీ సెట్రిజిన్ వేసావు, వెరీ గుడ్, ఒకరోజు వేసావు, 2 రోజులు వేసావు. మానసిక సమస్యలు కూడా అలోపతి అలాగే సేమ్. సో ఆ మానసిక సమస్యలకు ప్రధానమైన కారణం మనలో ఆ యొక్క ట్రైనింగ్ లేకపోవడమే అండ్ ప్రాక్టికాలిటీ లేకపోవడం. మన యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మనం చేయట్లేదు కాబట్టి మనకి మానసిక సమస్యలు ఉన్నాయి. సో ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మానసిక చికిత్సలకు సంబంధించి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అలోపతిలో మానసిక సమస్యల గురించి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది, కానీ వాళ్ళు దే డోంట్ బిలీవ్ మైండ్. వాళ్ళు మైండ్ను నమ్మరు, ఆత్మను నమ్మరు, మైండ్ను నమ్మరు. ఎంతసేపు శరీరానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు. సో వెరీ గుడ్. కానీ ఇక్కడ వచ్చేసరికి సైకియాట్రీ అనే ఒక మెడిసిన్ ఉంది డిపార్ట్మెంట్. సో సైకియాట్రీ మెడిసిన్, అసలు మీరు సైకాలజీ అంటే మనసునే అంగీకరించినప్పుడు మీరు సైకాలజీ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? చేయకూడదు. కానీ ఆయుర్వేదంలో అట్లా కాదు. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియా మనః స్వాస్థ్య ఇత్యవిధీయతే అంటారు ఆయుర్వేదంలో. చూడండి, సమదోషాలు అంటే వాతపిత్త కఫాలు సమానంగా ఉండాలన్నట. సో సమ అగ్ని అంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అగ్ని అంటే డైజెషన్ పవర్ కావచ్చు, మిగతా టెంపరేచర్ సమానంగా ఉండాలని చెప్తుంది. సమ మల అంటే మీ యొక్క ఎక్స్క్రిషన్ అంటే మూత్రము, మలము మరియు చెమట పర్ఫెక్షన్గా ఉండాలన్నట. సో ప్రసన్న అంటే ప్రసన్నంగా అంటే బ్లిస్ఫుల్గా ఉండాలన్నట, ఆనందంగా ఉండాలన్నట. ఏవి అవి? ఆత్మ, మన యొక్క ఆత్మ ఆనందంగా ఉండాలన్నట. చూడండి, ఇంద్రియ మన యొక్క ఇంద్రియాలన్నీ అంటే కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మము ఏదైతే ఉన్నాయో అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటిని పంచ ఇంద్రియాలు అంటాం కదా. 5+5 అంటే 10 అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే మొత్తం ఇంద్రియాలు వచ్చి 10. సో చూడండి, ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః, మనస్సు కూడా ఆనందంగా ఉండాలి. వాడిని స్వాస్థ్య ఇత్యభిధీయతే అంటారు, వీడిని స్వస్థుడు అంటారు. సో ఇక్కడ అలోపతికి వచ్చేసరికి టెంపరేచర్ 4 మీద పెడితే 98.4 డిగ్రీ, గుండె 30 సార్లు 70 సార్లు కొట్టుకుంటే, శ్వాస 25 సార్లు తీసుకుంటే వాడికి ఆరోగ్యవంతుడు అని చెప్తాను. సో ఏది కరెక్ట్? ఆయుర్వేదం కరెక్టా, అలోపతి కరెక్టా? మరి ఇప్పుడు వాతపిత్త కఫాలలో ఇప్పుడు మీకు డోసేజ్ ఎట్లా తెలుస్తుంది? వాతపిత్త కఫాలు అనేది సాఫ్ట్వేర్ అండి, జస్ట్ సాఫ్ట్వేర్. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందిగా. సో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఇప్పుడు ఫోన్ అనేది కంటికి కనబడే బాడీ, కానీ అది పనిచేసే ప్లాట్ఫామ్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఆర్ iOS. అది కనబడుతుందా? కనబడదు. కానీ మనకు పని చూపిస్తుందా లేదా? అట్నే మన శరీరంలో వాతపిత్త కఫాలు అనేవి కనబడవు, కానీ వాతపిత్త కఫాల వల్లనే మన బాడీ పనిచేస్తుంది. మన యొక్క బాడీ రన్ చేస్తుంది, ఆహారాన్ని అంటే తీసుకుంటుంది, డైజెషన్ చేస్తుంది, ఎక్స్క్రీట్ చేస్తుంది. ఇది ఎవరి పని వాళ్ళు ఎవరు చేసుకుంటున్నారు? కిడ్నీ పని కిడ్నీ చేసుకుంది, అంటే లివర్ పని లివర్ చేస్తుంది. ఎవరు చెప్పిండండి పని? సో ఒక ప్లాట్ఫామ్ పనిచేస్తుంది, అక్కడ ఒక ఇంజన్ పనిచేస్తుంది. ఆ ఇంజన్ పేరే వాతపిత్త కఫాలు. సో వీటిని దోషాలు అంటారు, 3 దోష. సో ఈ వాతపిత్త కఫాల మీద ఆధారపడే ఈ యొక్క మనిషి యొక్క శరీరం పని చేస్తుంది, ఫిజియాలజీ. సో దీన్ని అంటే మోడర్న్ సైన్స్ నమ్మదు. ఎప్పుడైతే మోడర్న్ సైన్స్ నమ్మదో అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో బిలీఫ్ ఆన్ ఆత్మ అండ్ మైండ్ ఇన్ అలోపతిక్ సిస్టమ్. కానీ ఆయుర్వేదంలో ఎంత బాగా చెప్పారు చూడండి, శ్లోకంలో ఆత్మ గురించి చెప్పారు, ఇంద్రియాల గురించి చెప్పారు, మనసు గురించి చెప్పారు. మా దాంట్లో చాలా పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు, నేర్పే వాళ్ళు లేరు. ఇక్కడ అందరిది సమస్య, దానికి మనం ఏం చేస్తాం? సార్ ఇన్ని చెప్పారు సార్, ఇప్పటిదాకా చాలా విషయాలు అయితే మాకు చర్చించారు. మామూలుగా అయితే ఇప్పుడు మెయిన్ బాడీలో ఇమ్యూనిటీ ఉంటే ఏదైనా సహకరిస్తా అంటారు, అంతేనా సార్? ఫైనల్గా మళ్ళీ అడుగుతున్నా సార్, కరెక్ట్ చెప్పండి. మరి ఇమ్యూనిటీ అంటే మేము ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గర పోయినా ముఖ్యంగా చెప్పేది పాలు తాగండి,
గుడ్లు తినని అంటున్నారు. సరే పాలు తాగుదాం గుడ్లు తిందాం అంటే మీరు గుడ్లకు ఒక రీజన్ చెప్పారు, మరి పాలకు కూడా ఏదైనా రీజన్ ఉందా సార్? పాల గురించి ఇంకా ఎక్కువ ఉందండి. యాక్చువల్గా అత్యంత భయానకమైన విషయం ఏదంటే పాలు మొత్తం అడల్టరేట్ అంటే అయితే కృత్రిమంగానన్నా చేయాలి, లేదా దాంట్లో ఏదైనా కలపాలి. రెండు కల్తీ కిందికి వస్తాయి. కల్తీ అంటే ఉన్న దాంట్లో ఏదైనా కలపడం కల్తీ, లేదా కొత్తది సృష్టించడం కల్తీ కిందికి రాదు, ఇంకా డూప్లికేట్ అంటారు దాన్ని. అందరు ఏమంటున్నారు అంటే పాలు కల్తీ కల్తీ అంటున్నారు. కాదండి, అసలైన పాలలో ఎంతో కొంత నీళ్ళు కలిపితే కల్తీ, లేదా నీళ్ళల్లో కొంచెం పాలు కలిపితే కల్తీ. ఊర్లలో ఇప్పుడు కొన్ని నీళ్లు కలిపినంటే కల్తీ పాలు అంటారు. యాక్చువల్ గా కల్తీ అనే పదము దీనికి రాదండి. యాక్చువల్ గా పాలే కొత్తవి అంటే పాలు కావవి. వాటిని న్యూజిలాండ్ దేశంలో, ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లో వాళ్ళ యొక్క ప్రధానమైన ఆదాయ వనరు ఏంటంటే ఈ యొక్క ఆవుల యొక్క ఫార్మ్స్ అండ్ షీప్ ఫార్మ్స్. ఎక్కువగా ల్యాంబ్స్ అంటారు వాటిని, అంటే మేకలు, గొర్రెలు మరియు ఈ యొక్క ఆవుల యొక్క ఫార్మ్స్. వాళ్ళకు వేరే ఆధారమే లేదు. మొత్తం న్యూజిలాండ్ దేశం మొత్తం కొన్ని లక్షల లేదా చెప్పాలంటే కోట్ల ఆవులు ఉన్నాయి అక్కడ. వీటిని ఏం చేస్తారంటే వాటిని మాంసం గురించి పెంచుతారు. ఏది మామూలుగా డైరీ ఫామ్లలో అవి ఎప్పుడైతే పాలు ఇచ్చుడు తగ్గిపోయిందో ఈ మాంసానికి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక మాంసం మీకు తెలుసు, అది నెయ్యిలాగా మారుతుంది. అదే మాంసము, అదే కొవ్వు నెయ్యిలాగా మారుతుంది. అది వేరే, అది ఆయిల్, అది వచ్చేసి ఎనిమల్ ఆయిల్ అంటారు దాన్ని. ఇక్కడికి వచ్చేసరికి పాలు వచ్చేసరికి పౌడర్, దాన్ని పౌడర్గా మార్చి మన ఇండియా లాంటి దేశాలకు సప్లై చేస్తారు. 50 కిలోలు 100 కిలోల యూరియా బస్తాల లాగా వస్తాయి. వాటిని ఇక్కడ ఏం చేస్తారంటే మంచి అన్ని డైరీ కంపెనీలు అన్ని, ఆల్ డైరీస్ ఆర్ ఫేక్, ఆల్ డైరీస్ ఇంక్లూజివ్ ఆల్ డైరీస్ నేను చెప్పేది. అంటే ఇప్పుడు చాలా వరకు సార్, ఇప్పుడు చాలా వరకు కంపెనీలు ఏదైనా కానీ చాలా వరకు ఇప్పుడు కంపెనీలు వచ్చినాయి, వాళ్ళు డైరెక్ట్ ఫామ్ విజిట్ చేసి పాలు తీసుకోమంటారు. వాళ్ళు పాలు ఎంతమంది విజిట్ చేస్తారండి? ఇప్పుడు మన హైదరాబాద్ లో 1,50,00,000 మంది ఉన్నారు. అందులో 1,50,00,000 మందిలో డివైడెడ్ బై 4 అంటే నలుగురికి ఒక కుటుంబం వేసుకుందాం. అంటే ఎంతమంది అవుతున్నారు? కనీసం ఒక డివైడెడ్ 4 అంటే దాదాపుగా ఒక 60 లక్షల 40 నుంచి 50 లక్షల మంది కుటుంబాలు వస్తాయి. అంటే 40 నుంచి 50 లక్షల కుటుంబాలకు స్వీట్లు కావాలి, హాట్లు కావాలి, పన్నీర్ కావాలి, చీజ్ కావాలి, బట్టర్ కావాలి, నెయ్యి కావాలి, పాలు కావాలి, పెరుగు కావాలి, మజ్జిగ కావాలి, టీ లేకుండా పని జరగదు, మళ్ళీ ఛాయ్ లేకుండా. అంటే రోజుకు ఇన్ని లక్షల ఛాయ్లు ఎక్కడి నుంచి తయారు చేస్తాను అంటే మిల్క్ ప్యాకెట్. ఓకే, మిల్క్ ప్యాకెట్ లో ఆవు బొమ్మ ఉండగానే ఆవు నుంచి వచ్చినట్ట. తర్వాత పశ్చాత్తాపడతారండి వాళ్ళు, పశ్చాత్తాపడతారు ఖచ్చితంగా. సెలబ్రిటీస్ రియల్ గా వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్ లో వాళ్ళు లీగల్ గా యాక్షన్ లోకి వాళ్ళు కూడా రావాల్సి వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైనా ఒక తప్పుడు ప్రచారం చేశారనుకోండి, అంటే తప్పుడు విషయం గురించి, తప్పుడు వస్తువు గురించి ఎప్పుడైతే సెలబ్రిటీస్ కనుక వాళ్ళు ప్రచారం చేశారో వాళ్ళు ఖచ్చితంగా పీనల్ యాక్షన్ కు వెళ్తారు. రానున్న రోజులలో పిల్లలు ఊరుకోరండి. ఇప్పుడు పిల్లలందరి యొక్క ఆరోగ్యం పాడు చేసేది పాలు. ఎవడైతే ఆ పాలు తాగి పాడేనోడల్లా ఊరుకుంటారా అండి? వాళ్ళు అందులో ఎవడో ఒకడు పరశురాముడు అసంటాడు, ఎవడో ఒకడు వస్తాడు గొడ్డలు పట్టుకొని వీళ్ళ సంగతి చెప్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఉదాసీనత. ఎందుకంటే హెల్ప్లెస్. 1,50,00,000 మంది పాలు ఎలా వస్తున్నాయి? అది కృత్రిమమైంది అంటే దాని అర్థం అయితే న్యూజిలాండ్ దేశం నుంచి పిండి బస్తాలు అంటే పాలపొడి బస్తాల నుంచైనా రావాలి, లేదా చైనా నుంచి మెలమిన్ అనేటువంటి పొట్లాలు వస్తాయి. అవి కూడా 100 కిలోల పౌడర్స్. మీరు ఇప్పుడు సున్నం వేస్తారు కదా, ఆ సున్నం వేసే పౌడర్ ఆ పాలలో కలుపుతారు, ఎందుకంటే చిక్కదనం గురించి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక పెద్ద సిస్టమ్. ఆ పెద్ద సిస్టమ్ గురించి డిస్కస్ చేయడానికి ఎవరికి ధైర్యం సరిపోదు, ఎందుకంటే అది ఎవరి వల్ల కావట్లేదు, కాదు కూడా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే 15 ఏళ్ల కింద ఒప్పుకుంది అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? డిమాండ్ ఉంది, సప్లై లేదు. సప్లై లేనప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు రకరకాల ఫామ్స్, మా ఫామ్కి వచ్చి చూడండి, ఫామ్లో ఎన్ని ఆవులు ఉంటాయండి? ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇప్పుడు నాకు అంటే నేను చెప్తున్నాను 50 లక్షల లీటర్ల పాలు కావాలా? ఏది రోజుకు? నేను చెప్పేది రోజుకు 50 లక్షల లీటర్లు హైదరాబాద్ కు. ఒక ఆవు లేదా ఒక గేదెను 4 లీటర్లు ఇచ్చింది అనుకుందాం, అంటే 1,00,000 గేదెలు మినిమం డైలీ ఇవ్వాలి. 1,00,000 గేదెలు డైలీ ఇవ్వాలంటే కనీసం 5 గేదెలు ఉంటే ఒక గేదెనే ఇస్తుంది అది సైకిల్లో. 5 అంటే 5 లక్షలకు పైగా పాడి ఉండాలి. 5 లక్షల గేదెలు యాడ్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం స్టేట్లోనే లేవు. ఇక్కడ పల్లెటూరులో కూడా గేదెలు లేవు, ఆవులు లేవు. కానీ పాల ప్యాకెట్లతో వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు ప్యాకెట్ సిటీ నుంచి వస్తుంది కాబట్టి ఎక్కడనో పాలు వచ్చినాయి,
అని వాళ్ళు నమ్ముతున్నారు. సిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, పల్లెటూరు నుంచి పాలు వస్తున్నాయని వీళ్ళు నమ్ముకుంటున్నారు. మధ్యలో ఈ దళారులు కంపెనీలు పెట్టి రకరకాల యాప్స్ తోటి రకరకాల ఇంటర్నెట్ మాధ్యమంగా జో దిక్తా హై ఓ బిక్తా హై అంటే రోజు కనబడితే ఎవరితోటి కనబడితే ఒక సెలబ్రిటీ చేతిలో కనుక నేను ఈ పాలు తాగాను చాలా బాగుంది అని పైసలాశకు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. రేపు నువ్వు పాలు నీ ముందు బర్రెతోటి తీసి ప్యాకింగ్ చేసి ఇవ్వచ్చు కాక ఏది సెలబ్రిటీకి వేస్తున్నాను నేను క్వశ్చన్. కానీ యాక్చువల్లీ ఇన్ని లక్షల పాలు రావాలంటే కామన్ సెన్స్ వాడాలి కదా ఆ సెలబ్రిటీ. అరే నిజమే కదా సార్. ఇప్పుడు మనం ఒక కుకట్పల్లి నియోజకవర్గమే తీసుకుంటే ఇప్పుడు మన కుకట్పల్లిలో అంటే 2,50,000 ఓటర్ల దాకా ఉన్నారు సార్. మరి బర్రెలు వీళ్ళందరికీ పాలు ఎక్కడున్నాయి అసలు లేవు. బంజారాహిల్స్ జూబ్లీ సార్ అంతటా మీరు హైదరాబాదే కాదండి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. యాక్చువల్ గా ఆవులు లేవు, మీరు చూడండి ఆవులు లేవు, ఆవులు పాలు ఇచ్చేటి లేవు. ఆ ఇచ్చేటి కూడా పాలు ఎన్ని ఇస్తాయి అది ఆలోచించండి. దాన్ని పాలు ఒక చాయ్కే తయారైతే లేదు కదండి. మీరు వెన్న తయారు చేస్తారు, బట్టర్ తయారు చేస్తారు, చీజ్ తయారు చేస్తారు, పన్నీర్ తయారు చేస్తారు, క్రీమ్ తయారు చేస్తారు, మయోనీస్ తయారు చేస్తారు, చాయ్ తయారు చేస్తారు, నెయ్యి తయారు చేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారండి? సో ఈ వ్యాపారము $8,800 బిలియన్ మార్కెట్ అండి ఇండియా. నేను చెప్పేది ఓన్లీ నెయ్యి మార్కెట్. $8,800 బిలియన్ నేను చెప్పేది. అంటే అన్ని రకాల అంటే అంత మీట్ కావాలా జనాలు కాక ఈ అడల్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. అడల్ట్రేషన్ అని ఎందుకు వచ్చింది? ఎనిమల్ ఫ్యాట్ కలపడము, వెజిటబుల్ ఫ్యాట్ కలపడము, లేకుంటే మినరల్ ఫ్యాట్ అని ఉంటుందండి. మినరల్ ఆయిల్ అంటే పెట్రోల్ నుంచి తీసినటువంటి డీజిల్ పెట్రోల్ అయిపోయిన తర్వాత నాఫ్తా అని వస్తుంది. నాఫ్తా అయిపోయినాక వ్యాజిలిన్ మీరు వింటున్నారు కదా, వ్యాజిలిన్ తయారు చేసే లిక్విడ్ పారాఫిన్ అంటారు. ఇలాంటి అన్ని ఉత్పత్తులు తయారైపోయినాక ఫైనల్ గా మిగిలేటువంటి ఒక ప్రోడక్ట్ మినరల్ ఆయిల్. దాని పేరు ఇది ఒక ఆయిల్. అది తెల్లగా ఉంటుంది మన మంచినీళ్ళ లాగా. దానికి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. దాంట్లో ఏది కలిపితే అది అంటే మీరు ఏది కలిపినా కూడా అలా మారిపోతుంది. దాన్ని వాడడము ఈ యొక్క నెయ్యి, వెన్న, క్రీములు, బట్టర్లు, చీజులు, ఐస్ క్రీములు, మీరు ఫలుదా బండ్లు ఇవన్నీ మోసం జరుగుతుంది. సో రానున్న కాలంలో అట్లాంటి పరిస్థితి అంటే దాన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ తిరగబడాల. యాక్చువల్ గా యూత్ అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉదయం తాగుతున్నారు, ఛాయ్ కాదండి. యాక్చువల్ గా వాళ్ళు ఎంతసేపు అదే iPhone 16, iPhone 16 కు మాత్రం లైన్ కనబడుతుంది. కానీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ లో కూడా వాళ్ళే లైన్ నిలబడతారు కదా. రేపు ఐసీయూలో ఏంబడి వాళ్ళే లైన్ నిలబడుతున్నారు కదా. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా చాలా మంది వాళ్ళే కాదండి, యూత్ కాదు, రిటైర్ అయినటువంటి పర్సన్స్ ఒక్కొక్క పెద్ద కాంప్లెక్స్లలో గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని వేల మంది అంటే ఒక 5,000 మంది ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో 5,000 మందిలో 1,000 మంది అయితే పెద్దోళ్ళు ఉంటున్నారు కదా. అంటే 60+ ఉన్న వాళ్ళు చాతన అవుతుంది కదా, మాట్లాడుతున్నారు, చాలా పెద్ద ఉద్యోగాలు అంటే అంత అయిపోయినాక వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళందరూ టైం పాస్ చేస్తున్నారు. వాళ్ళు మేధావులు, మళ్ళా వాళ్ళు అనుభవస్తులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు వినకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్తే వేరే వాళ్ళు వింటారు. కనీసం అందరు కలిసి కూర్చొని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి ఇట్లాంటి వాటిని చర్చించి ఇదంతా కలిసి విలేజ్లకి వెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉందో దాన్ని రూపుమాపడానికి ఇట్లాంటి పెద్దోళ్ళు కూడా వాళ్ళు ఖాళీగా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ వేస్ట్ చేస్తున్నారు. ఒక యూత్ అంటే వేస్ట్ చేస్తున్నారంటే ఒకటి, పెద్దవాళ్ళు కూడా వేస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇది ఎవరిని అంటామంటే సమాజంలో నిర్లిప్తత ఉన్నంతసేపు వ్యాపారస్తులు బాగుపడుతూనే ఉంటారండి. వ్యాపారం కావాలి కదా వాళ్ళకు. ఇప్పుడు ఎవరైనా నేను ఇప్పుడు ఏదైనా చెప్పాను అనుకోండి, వాళ్ళ వ్యాపారం ఆగిపోద్ది. వాళ్ళ వ్యాపారం ఆగితే వాళ్ళు ఎందుకు ఊపుకుంటారండి? సో ఇక్కడ ఎవరికైనా కూడా కుటుంబాలు ఉన్నాయి. సో కుటుంబాల గురించి ఆలోచిస్తారు, కానీ వ్యాపారస్తులతో ఎవడు పెట్టుకుంటాడు. కాబట్టి గవర్నమెంట్ పనిచేయదు, ఇక్కడ వ్యవస్థలు పనిచేయవు, అందరు పనిచేయరు. కానీ నెక్స్ట్ ఏమవుతుంది? సో నెక్స్ట్ జనరేషన్స్ పాడవుతున్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ పాడైనప్పుడు ఎవరు అనుభవిస్తారు? మొత్తం సమాజమే కదా. ఆ నెక్స్ట్ జనరేషన్లో మన పిల్లలు కూడా ఉంటారు కదా. సో ఇదంతా మనం ఆలోచించాలి. అది సార్, ఇది దవా చాయ్ అని ఇచ్చారు. ఏంటి సార్ దీని అసలు ఉపయోగాలు ఏంటి సార్? దవా చాయ్ అంటే దవా అంటే మందండి, చాయ్ రూపంలో. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాం కదా. కాఫీ చాయ్లలో సరే టీ పౌడర్ వచ్చేసి తేయాకండి, కానీ దాంట్లో ఒక సమస్య ఉంది. తేయాకులో లాసా, లంసా ఇలా ఎన్నో రకాలైనటువంటి పేర్లతోటి నాకు టీ పౌడర్ తయారు చేస్తున్నారు. అయితే టీ పౌడర్ తయారు చేసేటప్పుడు చాలా కెమికల్స్ కలుపుతారు దాంట్లో. సో అడల్టరేటివ్స్ అంటారు వాటిని, కెమికల్స్, అడల్టరేటివ్స్. అండ్ కొన్ని రకాలైనటువంటి అంటే అడిక్షన్స్ ఉంటాయి.
సో టీ తాగితే అడిక్షన్ స్టార్ట్ అవుతుంది. కెఫీన్ మెయిన్ ప్రధానం. రెండోది కాఫీల కంటే టీలో కెఫీన్ ఎక్కువ ఉంటుంది. అవును సార్, మార్నింగ్ తాగుతున్నారు, మధ్యాహ్నం నైట్. ఇక్కడ ఒక్కొక్క సమస్య పాలు కూడా కలపాల్సి వస్తుంది. సో ఈ రెండింటి నుంచి మనం బయటపడాలి. ప్లస్ ఇంకొక ప్రయోజనం కావాలి. ఏం ప్రయోజనం కావాలి? ఇమ్యూనిటీ బూస్టర్ ఆర్ ఎన్హాన్సర్. సో ఈ దవా చాయ్ అనేది ఇమ్యూనిటీ ఎన్హాన్సర్. అంటే ఇందులో 24 రకాలైనటువంటి వనమూలికలు ఉన్నాయి. సో 24 రకాలైనటువంటి వనమూలికలు ఇక్కడ చూడండి, 24 రకాలైనటువంటి వనమూలికలు సో ఈ దవా చాయ్లో ఉన్నాయి. ఇది జస్ట్ ఈ కప్పు రూపాయి పడుతుంది మనకు. మామూలుగా మార్కెట్లో ఒక చాయ్ తాగాలంటే 10 నుంచి 15 రూపాయలు కామన్. అందులో ఆ పాలు మంచివి కావు. రెండోది తేయాకు మంచివి కావు. క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. అంటే టీ పౌడర్ తోటి క్యాన్సర్ అంటే అందులో కలిపే రసాయనాల వల్ల వస్తుంది. తేయాకు తోటి క్యాన్సర్ రాదు. కానీ తేయాకును తయారు చేసే ప్రాసెస్ ఉంది చూసారా, అందులో కెమికల్స్ యాడ్ చేస్తారు బూజు పట్టకుండా. మరియు అది మెయిన్ ప్రాబ్లం, కలర్స్ రావడానికి, టేస్ట్ రావడానికి. సో ఈ దవా చాయ్ 24 రకాల వనమూలికలు ఉంటాయి. ఇది రెగ్యులర్గా కనుక చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు కనుక తాగితే మనకు రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి పరిస్థితులలో, మరి ఇప్పుడు మొన్న వైరల్ ఫీవర్స్ వచ్చినాయి కదా, వైరల్ ఫీవర్స్లో చాలా బాగా పనిచేస్తుంది. వైరల్ ఫీవర్ రాగానే తాగితే వైరల్ ఫీవర్ తగ్గాలని కాదు. సో మనము ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి, డీటాక్సిఫై చేయడానికి, ఫ్రీ రాడికల్ రిమూవ్ చేసుకోవడానికి, ఎనర్జీని మనం పెంచుకోవడానికి ఈ దవా చాయ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది నేను 24 సంవత్సరాలుగా అంటే కొన్ని లక్షల మందికి ఇచ్చాను. ఆ లక్షల మంది యొక్క రిజల్ట్స్ చూశాను. మీరు జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేటువంటి ఒక వ్యాధి చిన్నపిల్లలకు వచ్చి చాలా మందిని చంపేసింది అప్పుడు 2002-2003లో. సో నేను అప్పుడు ఏం చేశానంటే ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధికి ఈ దవా చాయ్ని అంటే డికాక్షన్స్ లాగా చేసి కొన్ని వందల మంది పిల్లల మీద ప్రయోగించి చూసాము. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అంటే మా ఏరియాలో ఎవరు చనిపోలేదు. అదే మా డిస్టిక్లో చాలా మంది ఏరియాలలో చనిపోయినారు అనమాట. సో అలాగే తర్వాత చికెన్ గున్యా వచ్చింది 2004 ఆ ప్రాంతంలో. చికెన్ గున్యా టైంలో కూడా దాదాపు ఒక 40,000 మందికి 3 నెలల పాటు ఇచ్చాం. సో ఇక్కడ మనం ఇలా ఆలోచిస్తే ఇలా చూడండి. సో ఇది దవా చాయ్. ఈ పౌడర్ ఇలా ఉంటుంది. శొంఠి, పిప్పలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పట్ట, మరియు ఇంకా వాత నారాయణ, మంజిష్ట, ఖదిర, చందనము, ఇలా ఎన్నో రకాలు సార్. మొత్తం ఇందులో 24 వనమూలికలు అండి. కలర్ కూడా న్యాచురల్. ఇలా మనమే కలర్ వేసింది కాదు, బ్యూటిఫుల్ కలర్ కాదు. సో ఇందులో ఉండేటువంటి సపాన్ అనేటువంటి ఒక వనమూలిక, వాత నారాయణ అంటాం మనము సాంస్క్రిట్ లో, దాని నుంచి కలర్ వస్తుంది. ఇది తాగితే ఈ చాయ్ వల్ల వచ్చేటువంటి కష్టాలు తప్పుతాయి. చాయ్ తాగినట్టు ఉంటుంది. ఇది ఎన్నిసార్లు అయినా తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. మరియు ముఖ్యంగా అడల్సెన్స్ అంటే పెద్దవాళ్ళు అంటారు 50+ నుంచి ఉన్న వాళ్ళందరి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్, ప్రధానంగా మనకి ఇన్ఫ్లమేషన్ సమస్య సెప్టిసిమియా అంటారు. సో ఇది రెగ్యులర్గా కనుక తాగితే మనకు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సపోజ్ ఎవరికైనా వేరే ఏదైనా ట్రబుల్ ఉంది, లివర్ ట్రబుల్ ఉంది, కిడ్నీ ట్రబుల్ ఉంది, హార్ట్ ట్రబుల్ ఉంది, డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్, హార్ట్, ఇలా ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళకు ఇది డైలీ కనుక మార్నింగ్ తీసుకుంటే బాడీలో ఒక ఉత్తేజం వస్తుంది, ఆ శక్తిని అంటే ఎంకరేజ్ చేస్తుంది, మరియు టాక్సిసిటీ శరీరంలో ఉన్నటువంటి మలినాలని తొలగిస్తుంది. సో రెగ్యులర్ కరోనాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మందికి ఇచ్చాను. చాలా మందికి యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే మా ఊర్లో ఉన్నప్పుడు అయితే దీన్ని డికాక్షన్ డైరెక్ట్ సర్వ్ చేసాం. కానీ హైదరాబాద్ లో వచ్చేసరికి డికాక్షన్ సర్వ్ చేయలేక ప్యాకెట్స్ సుమారు 5 లక్షల మందికి 1.5 year ప్రాంతంలో, ఒక 1.5 year పాటు 2020 మనకు కరోనా ఎఫెక్ట్ అయినప్పటి నుంచి ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడానికి చాలా మందికి అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ బెనిఫిట్ అయినారు. సో అదే ఉత్సాహంతో ఇంకా మనము దీన్ని రానున్న రోజులలో కూడా ఈ ఛాయ్ని కంట్రోల్ చేయడానికి మేము ఫ్రాంచైజీ మోడల్కు వెళ్ళిపోతున్నాం. సో ఫ్రాంచైజీ అంటే ఈ దవా ఛాయ్లో మీరు అల్లం వేశారనుకోండి, అల్లం ఛాయ్ అవుతుంది. సపోజ్ మీరు నిమ్మగడ్డి వేశారనుకోండి, నిమ్మగడ్డి ఛాయ్ అవుతుంది. సో లెమన్ వేశారనుకోండి, లెమన్ ఛాయ్ అవుతుంది. అంటే ఎన్ని రకాలు చేస్తాం? సో ఇప్పుడైతే ఒక 10 రకాల దవా ఛాయ్ వస్తుంది. దీన్ని మేము కస్టమైజ్డ్ గా చేయబోతున్నాం. కస్టమైజ్డ్ అంటే ఎవరైనా మాకు కిడ్నీ ట్రబుల్ ఉంది సపోజ్, అప్పుడు మేము ఏం చేస్తాం, కిడ్నీ మీద పనిచేసేటువంటి వనమూలికలు ఇందులో కల్పిస్తాం. అంటే ఛాయ్ లాగానే తాగొచ్చు, కానీ మీ కిడ్నీ ట్రబుల్ తగ్గుతుంది. సో ఔషధము ఇది, అంటే ఇది ఛాయ్ కాదు, ఔషధం కూడా. సో మా క్యాప్షనే అది అనమాట, ఛాయ్ కాదు ఔషధం కూడా. అంటే మీరు ఔషధాలు తీసుకోవాలంటే టాబ్లెట్లు వెగట్గా ఉంటాయి, కాస్ట్లీగా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
సో ఇది కాస్ట్లీగా కాదు, వెగటుగా ఉండదు, మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఔషధం. సో ఇలా మనము ఔషధాలను తీసుకునేటువంటి పద్ధతి చాయ్ రూపంలో ఇవ్వాలి అనే ఉద్దేశం. రెండోది మీకు తెలుసు కదా, చాయ్ తాగేది అడిక్షన్, దాంట్లో కల్ప్రిట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ వే టు గెట్ రిడ్ ఆఫ్ అవర్ డిసీజెస్. సార్ అయితే ఇప్పుడు ఇదైతే చాలా అద్భుతంగా ఉంది సార్ చాయ్ అయితే. సార్ ఇప్పుడు మామూలుగా మేము అంటే కొంతమంది వెయిట్ లాస్ కావడానికి ఇప్పుడు మామూలుగా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తాం సార్. వీడియోలు చూసి గ్రీన్ టీ తాగుతున్నాం సార్. గ్రీన్ టీ మంచిదేనా సార్? అంటే గ్రీన్ టీ ఏం మంచిది కాదండి. అందరు ఏమనుకుంటారంటే చాయ్ మంచిది కాదు, గ్రీన్ టీ తాగుతున్నాం. వ్యాపారస్తుల వర్తకుల యొక్క గేమ్ అన్నమాట. అంటే ఈ యొక్క చాయ్ పత్తా తయారు చేసే వర్తకుల యొక్క గేమ్ ఏంటి, గ్రీన్ టీ కూడా చేసేది ఏంటిది, తేయాకే కదా. సో తేయాకును ఎండ పెడుతున్నామో నల్లగా అవుతుంది, అది మామూలు టీ పౌడర్. దీన్ని నీడకు ఆరబెడతారు, అది గ్రీన్ గా లీఫ్ గా ఉంటుంది. గ్రీన్ టీ అంటే రెండు తేయాకే. ఎండకెండ పెట్టే ప్రాబ్లం సేమ్. సో ఇక్కడ ప్రాసెసింగ్ సేమ్. సో ఎంటీ స్టమక్ ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి మీరు విషయాన్ని తీసుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ కలుపుతారు, అడిటివ్స్ కలుపుతారు, టేస్టర్స్ కలుపుతారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ యొక్క అంటే ప్రొడక్టే వాడాలి కాబట్టి వాళ్ళు అడిక్షన్ కావడానికి ఎన్నో కెమికల్స్ కలుపుతారు. కాబట్టి మీరు ఎంటీ స్టమక్ గ్రీన్ టీ తాగినా కూడా ఎఫెక్టే. అదే నేను చెప్పేది. సో గ్రీన్ టీ ఈజ్ నాట్ సేఫ్. గ్రీన్ టీ ఏం సేఫ్ కాదు. అందుకని దవా చాయ్ బెటర్ అంటారు. 24 టైప్స్ ఒకటేసారి మార్నింగ్ కడుపులోకి వెళ్తే ఆటోమేటిక్గా దాని వంతు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా సూర్య మీడియాతో పంచుకున్నందుకు ఎన్నో విషయాలు అయితే చెప్పారు సార్. ఫైనల్గా అంటే మీరు నమ్ముకున్న దేశానికైనా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్న ఆవు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు సార్? ఏం లేదండి, ఆవు మనందరికీ పూజనీయమైనటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే పూజ చేయడం అనేటువంటి ఆచారము అన్ని మతాలలో ఉంది. సో ఎవరి భగవంతునికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలలో వాళ్ళు భగవంతుని కొలుచుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆవు దగ్గరికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో హిందువులకు సంబంధించిన ఒక ఐటమ్ అయిపోయింది. అది తప్పు. సో ఇది హిందువులకు సంబంధించిన ఐటమ్ కాదండి. ఇక్కడ భారతదేశంలో నివసిస్తున్న అందరూ అంటే 160 కోట్లు 170 కోట్ల మంది జనాభాకు అత్యంత ఆవశ్యకము ఆవు. ఎందుకంటే ఆవు ఇచ్చేది ఇక్కడ పేడ మూత్రము వ్యవసాయంలో వాడాలి, మరియు పాలు పెరుగు వెన్న నెయ్యితోటి మనము ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ఎలా అంటే మన ఇంట్లోకి కావాల్సినటువంటి పోషణకు సంబంధించిన వస్తువులను ఇస్తుంది. తద్వారా మీకు తెలుసు కదా, ఇప్పుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క లైఫ్లో తను రేపల్లెలో ఉన్నప్పుడు అంటే బృందావనం మీకు ఢిల్లీ దగ్గరనే ఉంటుంది. ఆయనకే 4 నుంచి 7 లక్షల ఆవులు ఉన్నాయి. వాళ్ళ అన్నయ్య అంటే బలరామునికి దాదాపు 6 నుంచి 7 లక్షల ఆవులు, వాళ్ళ నాన్నగారికి 6 నుంచి 7 లక్షల ఆవులు. ఇలా వాళ్ళ వాడకట్టు మొత్తంలో 5-6 నుంచి 7 లక్షల ఆవులు, కొన్ని లక్షల ఆవులు ఉన్నాయి. సో అన్ని ఆవులు పాలు ఇవ్వకుండా కొన్ని లక్షల పాలు అయితే ఇస్తాయి. పాలు పిండిన తర్వాత అవి పాడైపోతాయి. వాళ్ళు కూడా ఆ పాలు పిండి ఏం చేసుకుంటారు, ఎవరు కొనుక్కుంటారు? సో అన్ని పాలు అన్నీ ఉన్నప్పుడు దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. పాలు అనేది ఇప్పటికీ సమస్య, అప్పుడు కూడా సమస్య. అంటే ఇప్పుడు అంటే సరే డీప్ ఫ్రిడ్జ్లు వచ్చినాయి కాబట్టి దాన్ని కొద్ది రోజులు ఆపగలుగుతున్నాం కెమికల్స్ తోటి. కానీ అప్పుడున్న పరిస్థితిలో డీప్ ఫ్రిడ్జ్ లేదు, కెమికల్స్ కలిపే పరిస్థితి లేదు. కాబట్టి పాలు పిండగానే ఖచ్చితంగా 1-2 గంటలలో కాగబెట్టాలి. కాగబెడితే ఆగుతాయి 1 రోజు వరకు. సో ఇక్కడ ఇది పెరిషబుల్ అంటారు. సో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ పాల నుంచి అంటే వెన్న తీసి నెయ్యి చేస్తే ఈ నెయ్యిని కొనుక్కోవడానికి వేరే దేశాల నుంచి అంటే మనము ఎక్స్పోర్ట్ చేయగలిగితే సో మనము ఫైనల్గా అంటే ఫైనాన్షియల్గా సెటిల్ కావచ్చు అనే ఉద్దేశంతో తన యొక్క అంటే కమర్షియల్ హెడ్ క్వార్టర్స్ను ద్వారకకు మారుస్తాడండి. గుజరాత్లోని ద్వారకకు మారుస్తాడు కృష్ణుడు వాళ్ళ నాన్నగారిని ఒప్పించి. ఆవులోమో ఇక్కడ ఉంటాయి ప్రొడక్టివిటీ. సో ఈ పాలను ఏం చేస్తారు, వెన్నగా మార్చి నెయ్యిగా మార్చి తర్వాత ఏం చేస్తారు, ఈ నెయ్యిని ద్వారక ద్వారా ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశాలకు సప్లై చేశాడు. ఎప్పుడైతే నెయ్యిని ఆయన సప్లై చేశాడో నెయ్యి నుంచి వచ్చేటువంటి మారక ద్రవ్యం అంటే గోల్డ్, అప్పుడు గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ కాయిన్సే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భారతదేశంలో నివసించే అందరూ ఆడవాళ్ళ దగ్గర లేదా ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ అంతా కృష్ణుడు సంపాదించినటువంటి గోల్డ్. అంటే కృష్ణుడు ఆ కాలంలో అంటే ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నెయ్యిని అమ్మడం వల్ల వచ్చినటువంటి ఆ డబ్బులను గోల్డ్ రూపంలో తీసుకొచ్చి ఈరోజు మన దగ్గర గోల్డ్ విపరీతంగా పెరగడానికి రీజన్ అది అన్నమాట. సో ఇక్కడ ఆవు ఏం చేసింది, గోల్డ్ తీసుకొచ్చింది. సో డైరెక్ట్ గోల్డ్ ఎట్లా వచ్చింది, నెయ్యి అమ్ముకోవడం వల్ల. సో ఇక్కడ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. ఆవుకు తను ముస్లిము క్రిస్టియన్ అని తనకు తెలియదు పాపం. సో ఆవు అంటే పరమ ఉత్కృష్టమైనటువంటి సత్వగుణంలో ఉండే జీవి అండి. అంటే తను ఎవరికి హామ్ చేయదు.
తన లాలాజలం ద్వారా హామ్ చేయదు, పేడ ద్వారా హామ్ చేయదు, మరియు మూత్రం ద్వారా హామ్ చేయదు. సో తన యొక్క జీవితం ద్వారా హామ్ చేయనటువంటి ఏకైక ప్రాణి నెమరువేయి జంతువులలో, అన్ని నెమరువేయి జంతువులలో శ్రేష్టమైనటువంటిది మన భారతీయ ఆవు. మూపురం కలిగినటువంటి, గంగడోలు కలిగినటువంటి ఆవు ఒక ప్రత్యేకమైన జాతి మన భారతదేశంలోనే ఉంది. దీన్ని భారత ప్రజలందరూ కాపాడుకోవాలి. సో భారత ప్రజలందరూ కాపాడుకుంటే, దాన్ని కాపాడుకోవడం వల్ల ఏమొస్తుంది? సరే, ఒక టెంపుల్ను కాపాడుతున్నారు అనుకోండి, ఆ టెంపుల్ ఒక రిలీజియన్ అనుకుంటే వాళ్ళ రిలీజియన్స్ కాపాడుకుంటారు. కానీ ఆవును కాపాడితే అది ఎవరికైనా, ఇప్పుడు ఈ రోజులలో ముస్లిమ్స్ ఛాయ్ తాగుతున్నారు, క్రిస్టియన్స్ ఛాయ్ తాగుతున్నారు, జైనులు, సిక్కులు అందరూ ఛాయ్ తాగుతున్నారు. ఛాయ్లలో వచ్చేటువంటి పాలు కల్ప్రిప్ట్ అయినటువంటి పాలు అని అన్నప్పుడు మీ మత విశ్వాసాలకు దెబ్బతీస్తున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఆవును కాపాడండి, మాంసంగా వాడుకోకండి. మాంసంగా వాడడం వల్ల బంగారు బాతును గనక కట్ చేసుకొని తింటే ఒక్కరోజే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అయిపోతుంది. కానీ గోల్డ్ పెట్టేటువంటి గుడ్లు, అంటే బంగారు బాతు గుడ్లను మనం తరతరాలకు మనం సంపదను సృష్టించి బీదరికం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. దయచేసి ఆవు ఒక సనాతన ధర్మానికి సంబంధించిన వస్తువు కాదు. మీ కోపాలు ఏదన్నా ఉంటే వేరే రకంగా తీర్చుకోవడానికి ట్రై చేయండి. సిద్ధాంతపరంగా తేడాలు ఉంటే, ఇంకా మతపరమైన తేడాలు ఉంటే అది తర్వాత సంగతి. కానీ ఒక కక్షతో, ఇంకా చెప్పాలంటే అంటే కోరికతో లేదా కామంతో, స్వార్థంతో ఇలా గనక ఆవును గనక మీరు హింసిస్తే జరిగే పరిణామాలు అందరూ చూస్తున్నారండి. ఒకప్పుడుకి ఇప్పటికి తేడా చాలా వచ్చింది. చట్టాలు ఒకప్పుడు ఉన్నాయి, వాటిని ఎన్లైట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలో సోషల్ మీడియా వచ్చిన కాంచి ఆవును రక్షించే చట్టాల గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ప్రతి ఒక్కరికి వచ్చింది. దయచేసి అధికారులు, అనధికారులు మీరందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రానున్న భావితరాలను కాపాడాలంటే ఆవును కాపాడాలి. ముఖ్యంగా అంటే ఎవరు కాపాడాల్సినటువంటి సిస్టంలో ఉన్నారో వాళ్ళు ఆవును గనక కాపాడకపోతే వాళ్ళకు ఆవు నుంచి వచ్చేటువంటి శాపాలు అవన్నీ నేను అనట్లా. సో ఇప్పుడు ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి విషయంలో హిందూ సమాజం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది, చూస్తుంది అసలు ఏం జరుగుతుంది అని చూస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నిశ్శబ్ద విప్లవం రానున్నది. నిశ్శబ్ద విప్లవంతో ఏమవుతుంది? ప్రభుత్వాలే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి, ఎవరిని నమ్మలేని స్థితికి వచ్చేసింది హిందూ సమాజం. సో ఇప్పుడు ఎవరైతే ఏమైతే చెప్తున్నారో వాళ్ళు నిజమే చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది కాకుండా ఎంతవరకు ప్రాక్టికాలిటీ ఉందని చెప్పి సమాజం ఆలోచిస్తుంది. సో దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆవు మాంసం కాదు, ఆవు మాంసం యొక్క ఖండం కాదు, ఆవు మీ యొక్క ఎక్స్పోర్ట్కు ఒక వస్తువు కాదు, ఆవు మాల్ కాదు, మీరు మాల్ అనుకుంటున్నారు, మాల్ కాదు. ఆవు మీ పిల్లలను సాకేది, మీ భార్య పిల్లలను సాకేటువంటి సంపూర్ణ పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి ఒక వస్తువు. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆవు ఎడల ఆవు జోలికి కనుక వస్తే రానున్న రోజులలో తీవ్రమైనటువంటి సిచ్యువేషన్స్ అందరు ఎదుర్కోవచ్చు. ఒకటో ఆరోగ్యపరమైన, రెండోది సోషల్ డిస్టర్బెన్స్ రాబోతుంది. చాలా తారతమ్యం ఈ మధ్యలోనే వచ్చేసింది. ఈ మధ్యలోనే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎవరైతే హిందూ సమాజం చాలా అసంతృప్తిగా ఉన్నారు, ఆ అసంతృప్తి కనుక యువకులలో కనుక వస్తే అప్పుడు రానున్న రోజులలో మీ యొక్క అన్ని సిస్టమ్స్ కొలాప్స్ కావడానికి అవకాశం ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ సార్.